ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా. బ్రతకడం అనేది హక్కు రాజ్యాంగం ఇచ్చింది, జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. జైల్లో పెట్టడం అనేది హక్కు కాదు. రాజకీయ నాయకులు బ్యూరోక్రసీ మీద అదుపు ఎక్కువైపోయినట్టుంది అనిపించట్లా? ఏంటి ఇతను జాయింట్ కలెక్టర్ ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు సీఎంతో? పార్టీ పెట్టాలనే అది ఎందుకు వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇది ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని ఒక హైప్ బాగా కొట్టడానికి ఒక మీడియా. మీతో పార్టీ పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి మీ వెనకున్నారని, ఇవన్నీ ఆయనే మాట్లాడిస్తున్నారనేది కూడా ఒక విమర్శ. వైసీపీ ఫెయిల్డ్ ఇన్ అపోజిషన్. ఎప్పుడైతే ఆ పాలల్లో ఒక చుక్కబడిందో ఆ విషయం ప్రయాణం చేస్తూనే ఉంది. డిప్యూటీ సీఎంగా మంత్రిగా పనిచేస్తున్నారు, బాధ్యతలకు తగ్గట్టుగా పనిచేయట్లేదని అనుకుంటున్నారా? నేను అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మతం గురించి ఎలా మాట్లాడతావు? రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నారంటారా, లేకపోతే రాజధాని నిర్మిస్తున్నారంటారా? ఆ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి, మీ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, లేకపోతే మీ ఆస్తులను పెంచుకోవడానికో సింగపూర్ని వాడుకుంటున్నారు అనే భావన కలుగుతుంది తప్ప. పరిశ్రమలు పెట్టుబడులు ఆకర్షించాలి అంటే రాయితీలు ఇవ్వాల్సిందే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. ఖజానా ఖాళీగా ఉంది, సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, భయం వేస్తుంది అన్న జ్ఞానం సూపర్ 6 అనౌన్స్ చేసినప్పుడు లేదా? ఓట్ల కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గెలవాలి కదా సార్. ఏ పెత్తందారుల మీద అయితే నేను యుద్ధం చేస్తున్నాను అన్నాడో ఆ పెత్తందారుల కబంధ హస్తాల్లోకి పేదలను నెట్టేస్తే, సచివాలయాల వల్ల ఇండిపెండెంట్ బాడీ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు అని అంటే మీరేం చెప్తారు? సో అమలు చేసేవాడు తప్పు చేస్తే ఇది తప్పు అవుద్ది, అమలు చేసేవాడు మంచి చేస్తే ఇది మంచి అవుద్ది. కూటమి ప్రభుత్వంలో ఈ ముగ్గురు సఖ్యత బాగానే ఉందనుకుంటున్నారా? భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీ అంచనా, మీరు ఒక రాజకీయ నాయకుడిగా? అంటే ఒకరిని ఒకరు దెయ్యంలాగా చూసుకున్నా, ఒకరినొకరు దెయ్యమని భావించినా కలిసి ఉండక తప్పదు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్తే. లిబరేషన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పిలవటాన్ని ఇష్టపడతారా, లేకపోతే మాజీ ఐఏఎస్ అధికారి అని అంటే ఇష్టపడతారా? నౌ ఇట్ ఈస్ ప్రెసిడెంట్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఐఏఎస్ ప్రస్థానం అయిపోయింది కదా, కాబట్టి ఐఏఎస్ అనేది మేబీ ఒక ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్కి ఉపయోగపడేటువంటి అంశం ఈరోజు. బట్ నౌ ఇట్స్ ఎ పొలిటికల్ జర్నీ. సరే, ఎలా ఉంది అంటే ఇక్కడ వరకు రావాలి అంటే ఇక్కడ వరకు వచ్చారు, ఈ జర్నీ ఇక్కడ దాకా కొనసాగింది, మీ ఇప్పటి వరకు మీ స్ఫూర్తి, మీ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక సివిల్ సర్వెంట్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు సర్వ్. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆ రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని, దేర్ ఇస్ అంటే లాట్ మోర్ టు డూ, ఇంకా చాలా చేయదగినది, చేయవలసినది ఉన్నది. అది ఒక ఫ్రేమ్ వర్క్లో ఉండి చేయడమే కాకుండా పూర్తి స్వేచ్ఛతో రాజ్యాంగాన్ని అనుసరించి చేసే ఒక అవకాశం పొలిటికల్ లైఫ్లో ఉంటుంది. మరి ముఖ్యంగా అంటే ఏదైనా ఒక చట్టసభకు వెళ్ళగలిగితే, లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, అప్పుడు యూ విల్ హ్యావ్ మోర్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఈ జర్నీలోకి రావడం అనేది జరిగింది. సివిల్ సర్వీస్లో మీరు ఇంతకుముందు ఐపీఎస్ వచ్చినా సరే మీరు దాంట్లోకి వెళ్ళకుండా మళ్ళీ గ్రూప్ 1కి వచ్చారని అంటారు. ఏం జరిగింది? అంటే నేను సివిల్స్ రాస్తున్న సమయంలో, అంటే ఇనీషియల్గా నాకు ఐపీఎస్ వచ్చింది. అంటే మొన్నటి వరకు డీజీపీలు ఉన్నారు కదా, సేమ్ బ్యాచ్, రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజనేయులు, అదే బ్యాచ్లో ఓకే నాకు ఒరిస్సా క్యాడర్ వచ్చింది. ఓకే. సో అప్పుడు ఒక రూల్ ఉండేది, ఏంటంటే రూల్ 4B అని. ఒకసారి ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ వస్తే మళ్ళీ రాయనిచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ అప్పీర్ అవనిచ్చేవాళ్ళు కాదు ఆ రూల్ ప్రకారం. ఓకే. సో జనరల్గా ఐఏఎస్ రావాలని ఉంటుంది ఎవరికైనా. సో ఐఏఎస్ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఆ కొద్ది సంవత్సరాలే ఉంది ఆ రూల్, ఇప్పుడు లేదు. మళ్ళీ చిదంబరం మినిస్టర్గా ఉన్నప్పుడు వారు పెట్టారు అది. ఏంటి, ఎవరు దోచిన పనులు వాళ్ళు చేస్తుంటారు, దానివల్ల కొంతమంది కెరీర్ దెబ్బతింటుంది.
అట్లా నష్టపోయినటువంటి వాళ్ళు ఆ చిదంబరం ఎఫెక్ట్లో దెబ్బతిన్నాం మేము కూడా. ఆ సీజన్లో ఐపీఎస్లో ఉండి మళ్ళీ రాయడానికి అవకాశం లేకుండా పోతే ఐ హ్యావ్ టు రిజైన్, ఐపీఎస్ని రిలంక్విష్ చేసుకుని ఈ స్టేట్ సివిల్ సర్వీస్లో చేరి ఇలా రావడం అనేది జరిగింది. అంటే మళ్ళీ అటెంప్ట్ చేయలేదా? మళ్ళీ చేశాను కాన్సిక్యూటివ్గా 3 times వచ్చింది నాకు. ఓకే. ఫస్ట్ ఒరిస్సా క్యాడర్ వచ్చింది నాకు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఐఆర్ఎస్ అంటాం కదా, అందులో అసిస్టెంట్ కలెక్టర్. థర్డ్ టైము ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీస్ వచ్చింది. కానీ మీరు కోరుకున్నది అయితే రాలా? ఐఏఎస్ రాలేదు. అంటే కన్సిస్టెంట్గా ర్యాంక్ పెరిగింది, మార్క్స్ పెరిగాయి, కానీ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే అది కంపారిటివ్ పర్ఫార్మెన్స్ కదా. నాకు వచ్చిన ర్యాంక్కి ఐఏఎస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత కానీ ముందు కానీ, బట్ ఆ ఇయర్ పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫారిన్ సర్వీస్ వచ్చింది, ఐఏఎస్ జస్ట్ నా ముందు ఆగిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు కొత్తగా యూత్ సివిల్ సర్వెంట్లు అవ్వాలి అని అనుకుంటే? ప్రజెంట్ కండిషన్ మన ఏపీలో కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సివిల్ సర్వెంట్ల మీద వేధింపులు ఎక్కువయ్యాయని, కేసులు పెట్టారని, జైలుకి పంపించారని. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే ఈ సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుతారనుకుంటున్నారా? ఒకవేళ మొగ్గు చూపే వారికి మీరేం చెప్తారు? అంటే ఒక స్ప్రెడ్ అయితే నడుస్తుంది, అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే నడుస్తుంది. ఏంటంటే ఇంత హై లెవెల్ ఆఫ్ సర్వీస్ సెక్యూర్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇంకా ఆల్ ఇండియా సర్వీస్, అది ఇంకా అంతకు మించిన సర్వీస్ లేదు. వాళ్ళకే ఈ వేధింపులు, వాళ్ళకే ఈ రకమైనటువంటి పనిష్మెంట్స్, చివరికి జైలుకి కూడా, అది కూడా ఎక్కడ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది కెరియర్లో, అంటే హయ్యెస్ట్ పీక్ రీచ్ అయినప్పుడు, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినప్పుడు జైలుకి వెళ్ళడం అనేటువంటిది డెఫినెట్గా ఇట్ ఈస్ సెండింగ్ ఏ రాంగ్ సిగ్నల్ అండ్ రాంగ్ మెసేజ్ ఇన్ ద సొసైటీ. అయితే ఈ సందర్భంలో మనం 2 విషయాలు అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే అందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఈవెన్ పొలిటీషియన్ అయినా కూడా విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనే పనిచేయాలి, అది నెంబర్ 1. అయితే పర్టికులర్లీ ఫర్ సివిల్ సర్వెంట్స్ దేర్ ఇస్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంది, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంది. ఆ ఫ్రేమ్లో మనం పనిచేసినంత కాలం ఇమ్యూనిటీ ఉంది, సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది రాదు. అది ఆ పరిధి దాటి పనిచేసినప్పుడు మనల్ని ఫిక్స్ చేసే అవకాశాలు ఎదుటివాడికి ఇచ్చినట్టు అవుతుంది. జనరల్గా వ్యక్తిగతంగా మనకు కొన్ని నిర్ణయాలు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు అంతకుముందు తీసుకున్న వారి నిర్ణయాల మీద మళ్ళీ ఇలాగే కేసులు పెడితే అప్పుడు వీళ్ళే ఈ అఫీషియల్సే బాధితులు అవుతారు కదా. జరిగింది అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంటే మనకున్నటువంటి ఆ సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనుగుణంగా వర్క్ చేస్తున్న సమయంలో 99% ఇష్యూస్ అయితే ఉండవు, ఇబ్బందులు రావు, ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. బట్ మనం అది క్రాస్ అయ్యి వర్క్ చేసినప్పుడు, అంటే ఆ లిమిట్స్ దాటి వెళ్ళిపోయి ఎక్సెసివ్గా వర్క్ చేసినప్పుడు మనం ప్రాబ్లమ్స్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే, అలా చేయకపోయినా కూడా ఇరికించే అవకాశం ఉంటుంది, అది రెండోది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన సీతారామాంజనేయులు ఉన్నారు, అంటే యాక్చువల్గా ఐపీఎస్ సేమ్ బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాం మీద. ఆయన డీజీ ఇంటెలిజెన్స్ అండ్ ఇదిగా చేశారు. అతన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు హీఈస్ ఎ సివిల్ సర్వెంట్ అండ్ హీఈస్ స్టిల్ ఇన్ సర్వీస్. అతను ఏం పనులు చేశాడు ఏంటనేది రికార్డ్ అంతా ఉంది, కంప్లీట్ రికార్డ్ ఈజ్ అవైలబుల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఒకవేళ అతను ఏ తప్పు చేసినా బ్లాక్ అండ్ వైట్లో నీ ఫైల్స్లో అతను ఫిక్స్ చేసిన సిగ్నేచర్స్లో అన్నీ ఉన్నాయి కదా, ఆ డేటా అంతా నీ దగ్గర ఉంది. ఒకళ్ళు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు మామూలుగా ఆఫీసర్స్ ఎంప్లాయీస్ మీద. బియాండ్ దట్ యాక్షన్ తీసుకోవాలంటే క్రిమినల్ కేసు పెడతాం. సో క్రిమినల్ కేసు పెట్టినప్పుడు ప్రూవ్ చేయగలిగితే జ్యుడిషియరీలో పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ వచ్చినప్పుడు దానిలో భాగంగా జైలుకి వెళ్తే ఫైన్, ఎవరు దాన్ని ఆక్షేపించడానికి లేదు. బట్ అదేమి లేకుండా ఉత్తి పుణ్యానికి ఒక ప్రిటెక్స్ట్తో జైల్లో పెట్టడం అనేటువంటిది మాత్రం అన్యాయం. సో ఎందుకు జైల్లో పెట్టాలి? అతను దొంగ కాదు, క్రిమినల్ కాదు, క్రిమినల్ యాటిట్యూడ్ ఉండి క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి వ్యక్తి కాదు. ఓకే, పోనీ నీ రికార్డ్స్ ట్యాంపర్ చేయడానికి అతని చేతిలో అధికారం లేదు, ఆ పొజిషన్లో లేడు, ఎవిడెన్స్ని మార్చే పరిస్థితి లేదు.
నీకు కోఆపరేట్ చేయడానికి నువ్వు కస్టడీలో పెట్టి అడిగినా అదే చెప్తారు, బయట నుండి వచ్చి అడిగినా అదే చెప్తారు. అతను నీకు అందుబాటులో లేకుండా, నువ్వు పిలిచినప్పుడు రాకుండా, నీవు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే కదా నువ్వు కస్టడీలోకి తీసుకోవాలి. యాక్చువల్లీ టు లివ్ ఈజ్ రైట్, టు పుట్ ఇన్ జైల్ ఈజ్ నాట్ రైట్. అంటే రైట్ అంటే హక్కు, బ్రతకడం అనేది హక్కు రాజ్యాంగం ఇచ్చింది, జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. జైల్లో పెట్టడం అనేది హక్కు కాదు. అది సుప్రీంకోర్టు కూడా చాలా క్లారిఫై చేసింది మొన్న రీసెంట్గా. ఏమి క్లారిఫై చేసిందంటే, తప్పని పరిస్థితి అయితే అతని ట్రాక్ రికార్డ్ని బట్టి అతను అందుబాటులో ఉండడానికి ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుందని ఇట్లాంటి దానికి జస్టిఫికేషన్ ఉంటే అప్పుడు నేను కస్టడీలోకి తీసుకోమంది. కానీ అతను అందుబాటులో ఉండి నీ ఇన్వెస్టిగేషన్కి సహకరించినంతకాలం జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. జైలు ఈజ్ ఎ లాస్ట్ రిసార్ట్, ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ రిసార్ట్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, రాగానే కస్టడీ అని అడగడం, వాళ్ళు ఇచ్చేయడం. అందుకే కదా హైకోర్టు కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది కదా, మీరు కస్టడీని ఆర్డర్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించండి, కంగారు పడి కస్టడీలు ఇవ్వకండి అని ఒక సర్క్యులర్ ఇవ్వాల్సిన పరిస్థితి మ్యాజిస్ట్రేట్స్కి వచ్చింది అని అంటే ఎంత మిస్యూజ్ అవుతుంది. పోలీస్ మీద అయితే చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు, డు నాట్ రిసార్ట్ టు సచ్ మెజర్స్ అన్లెస్ ఇట్ ఈస్ వారంటెడ్. సో అంత చెప్పించుకోవాల్సిన అవసరం ఏంటంటే దే ఆర్ యాక్టింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ ద పొలిటికల్ బాసెస్. అలా పొలిటికల్ బాసెస్ ట్యూన్స్కి అనుగుణంగా వీళ్ళు డ్యాన్స్ చేస్తే రేపు వీళ్ళు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు గతంలో ఎవరైనా చేసి ఉంటే ఈరోజు ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు రేపు వీళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్సెస్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. సో మన పరిధిలో మన నుండి పనిచేయడం వల్ల ఇబ్బందులు రావు. నో డౌట్ పొలిటికల్గా అడుగుతారు, చేయమంటారు, ఒత్తిడి చేస్తారు. డెఫినెట్లీ పొలిటికల్ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళు కాపాడుకోవాలి, లేదా వాళ్ళు అనుకున్నదే చేయాలి. మాకు అధికారం వచ్చింది కదా, ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం అనేటువంటి భాష వాళ్ళు మాట్లాడటం నేను కూడా బోల్డ్ సార్లు ఫేస్ చేసాం. 10 సంవత్సరాలు ఖాళీ ఉన్నాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు మా పని చెప్పేది ఎట్లా సార్ అని అడిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. నా ముందు కూడా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు, జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అట్లా వచ్చి వాదించిన వాళ్ళు ఉంటారు. కాకపోతే కొంచెం మనం సమన్వయంతో. మీకేమైనా చేదు అనుభవాలు ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. చెప్పండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో వర్క్ చేస్తున్నాను. అక్కడ ల్యాండ్లెస్ పూర్ ఎస్సీస్కి ల్యాండ్ కొని ఇవ్వడం అనేది ఒక స్కీమ్ ఉంది. దాన్ని ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అంటాం. ఎందుకు ఆ ల్యాండ్ కొనేవాళ్ళంటే వాళ్ళు భూమి లేని వాళ్ళు. భూమి లేనటువంటి పేదలకి భూమి ఎందుకు ఇస్తామంటే దాని మీద వ్యవసాయం చేసుకుని వాళ్ళకి లైవ్లీహుడ్, జీవనోపాధి వచ్చి ఒకవైపు ఒక ఆస్తి అనేది వస్తుంది, అది ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఇన్కమ్ అనేది వస్తుంది, అది డే టు డే లివింగ్కి సరిపోతుంది. ఇది దాని యొక్క లక్ష్యం. ఆ ప్రాసెస్లో నేను కొన్ని ల్యాండ్స్ కొంటూ తిరుగుతూ ఉన్నాను. సాధారణంగా అది వ్యవసాయానికి యోగ్యంగా ఉంటేనే కొంటాం, లేకపోతే కొనం కదా. సో అక్కడ ఎమ్మిగనూరు దగ్గర మంత్రాలయం ఉంది. మంత్రాలయం దగ్గర ఆస్పరి అని ఒక మండలం ఉంది. అక్కడ ఆస్పరి మండలంలో ఇలాంటి భూములు ప్రపోజల్ వచ్చాయి. నేను వెళ్ళి చూస్తే అది చౌడు భూమి. ఆ రైతు అమ్ముతాను అంటున్నాడు, కానీ కొనడానికి అది చౌడు భూమి. అక్కడున్న బెనిఫిషరీస్ని కూడా వీళ్ళు ఏదో మోటివేట్ చేశారు, మాకు భూమి కొనిపెట్టండి అని వాళ్ళు కూడా కాగితం ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏదో 4 రూపాయలు ఇచ్చి ఇది అడగండి అంటే, ఇప్పుడు ఆ రైతు అంటే అమ్ముకోవాలనుకునే వాడికి డబ్బు వస్తుంది కదా, మామూలు బయట వాడు ఎవడు కొనడు కదా ఆ భూమి. అవును. సో అలా అంటగట్టాలని ట్రై చేసేస్తే నేను సాధారణంగా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేయకుండా ల్యాండ్ మ్యాటర్ ఏది నేను చేసేవాడిని కాదు. బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ నుంచి హౌస్ సైట్స్కి భూమి కొనాలన్నా, అగ్రికల్చర్ భూమి కొనాలన్నా, ప్రాజెక్ట్కి భూమి సేకరించాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్ట్కి, ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టు, ఇవన్నీ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్స్కి భూ సేకరణ చేశాను, రీహాబిలిటేషన్ చేశాను. గోదావరి గట్లు నిర్మాణానికి చేశాము తూర్పుగోదావరిలో ఉన్నప్పుడు. అట్లా చాలా చేశాం. ఏది కూడా నా కళ్ళతో చూడకుండా నేను చేయను. ఇప్పుడు రాజమండ్రి 3వ వంతెన బైపాస్ రోడ్డు యాక్విజిషన్ అంతా నేనే చేశాను అక్కడ ఉన్నప్పుడు. సో నేను ఇన్స్పెక్షన్కి వెళితే అది చౌడు భూమి. సో అది తీసుకోవడానికి వీలు కాదని నేను వచ్చేసాను. అప్పుడు బివి మోహన్ రెడ్డి అని మినిస్టరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, ఆయన కాకుండా కేఈ కృష్ణమూర్తి అనదర్ మినిస్టరు, ఎన్ఎండి ఫరూక్ డిప్యూటీ స్పీకర్, వీళ్ళంతా ఉన్నారు. అతను నుండి ఆ భూమి కొనమని నాకు ఒత్తిడి చేశాడు మినిస్టర్. ఒత్తిడి చేస్తే ఫస్ట్ చెప్పాడు, అలాగే అన్న చేస్తానని చెప్పాను. తీరా వెళ్ళి చూసిన తర్వాత అది బాగాలేదని నేను సైలెంట్ అయ్యాడు. 2-3 సార్లు కాల్ చేశాడు. అది చూశాను, అది కొంచెం ల్యాండ్ సాయిల్ టెస్టింగ్ చేయించాలని చెప్పాను. అతను ఈ
కొంచెం హంగామా చేయడం అలవాటు ఆయనకి. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ఈ దర్బార్ అని ఒకటి పెట్టాడు. పెట్టి వాళ్ళ నియోజకవర్గం నుంచి ఒక 2,000 మందిని పిలిచాడు. పిలిచి ఈ ఆఫీసర్లందరినీ పిలిచేవాడు అనమాట. పిలిస్తే అక్కడ ఆ రోజు కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ అజయ్ జైన్ ఉన్నాడు. అజయ్ జైన్ ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కదా, అతను ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నాం, సంజయ్ గుప్తా అని ఇట్లా చాలామంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నాం. సో అందరూ వాళ్ళు గ్రీవెన్స్ చెప్తారు, ఈయనేమో ఆడ ముందు ఆఫీసర్ని అడుగుతాడు అనమాట ఏంటని. అలా అడుగుతుంటే ఆస్పరి ఆ రైతులు కూడా ఎప్పటి నుంచో మేము భూమి అమ్ముతాము కొనమంటే వీళ్ళు కొనడం లేదని చెప్పాడు. అయితే ఇక అతను నుండి ఏమండి మేము చాలాసార్లు చెప్పాను, మీకు కాల్ కూడా చేశాను, మీరు భూమి తీసుకోవట్లేదు అన్నాడు. అంటే లేదండి అది ల్యాండ్ అగ్రికల్చర్కి ఫిట్గా లేదు, సాయిల్ టెస్టింగ్ కూడా చేయించాము, అందుకనే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని అంటే, నేను ఒక మినిస్టర్ని, నేను భూమిని కొనమని చెప్తే అంత గుడ్డిగా నేను చెప్తానా, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు చేయడం లేదు అని ఇంకా మొత్తం 2,000 మంది జనం ముందు హీ స్టార్టెడ్ షౌటింగ్, మీరు 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 అధికారులు పనిచేయరు, జనం కోసం పనిచేయరా, అది ఇదని ఆయన ఉపన్యాసం ఆయన ఒక 2-3 నిమిషాలు గట్టిగా అరుస్తూ మాట్లాడితే నేను ఇంకా ఇప్పుడు మీరు పేదవాళ్ళకి భూమినిచ్చి జీవనోపాధి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళని నిరంతర పేదరికంలోకి నెట్టాలనుకుంటున్నారా? ఎందుకనంటే ఆ భూమి కొన్న తర్వాత వాళ్ళు 10 సంవత్సరాల పాటు దానికి తిరిగి చెల్లింపు చేయాలి, లోను వడ్డీ. సో ఇప్పుడు నువ్వు కొనమనే భూమి అది చౌడు భూమి, దేనికి పనికిరాదు, దాన్ని వదిలించుకోవాలని ఆ రైతు పనిచేస్తుంటే అది పేదల కోసం కొనమని మీరు చెప్తున్నారు. అంటే నువ్వు ప్రభుత్వంలో ఉండి భూస్వాముల పక్షాన ఉంటావా, పేదల పక్షాన ఉంటావా? పేదల కోసం, పేదల జీవనోపాధి కోసం నువ్వు పనిచేస్తావా, లేకపోతే భూస్వాములు వాళ్ళకి ఇంకా ఇంకా అవకాశాలు ఇప్పించడం కోసం నువ్వు భూస్వాముల పక్షాన ఉంటావా, పేదల పక్షాన ఉంటావా? అదేనా నువ్వు ప్రజాప్రతినిధిగా చేసేది అని ఇంకొంచెం హైటోన్లో ఇంకొంచెం గట్టిగా ఆ 2,000 మంది ముందు అతను నేను తిరిగి అడిగాను. ఐ వాజ్ షాక్డ్. అంటే అసలు హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అడిగేటప్పటికి షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు, అతనికి తేరుకోలేకపోయాడు. అంటే ఇంకా ఇంకా నెక్స్ట్ డే ఈనాడు బ్యానర్ ఐటమ్ ఇదే, మంత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాగ్వివాదం అన్నదే మెయిన్ హెడ్డింగ్ బ్యానర్ ఐటమ్. సో ఆయన ప్రశ్న నా సమాధానం, నా ప్రశ్న ఆయన మౌనం. అది అలా ఒక నాటికలో రాసినట్టు రాశారు. ఇక అతనికి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఆ పుస్తకం కాగితాలు ఉంటే అవి తీసుకుని ఆ బాల మీద విసిరేసి మేము చేయలేమండి, మేము ఉండలేమండి అని వెళ్ళిపోయాడు. అర్ధంతరం వదిలేసి ఆ దర్బార్ని. జాయింట్ కలెక్టర్ గారు ఇలా అయితే మేము చేయలేమండి అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. సో అట్లా చాలా. అంటే తర్వాత ఏం చేశారు, జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ సర్వసభ్య సమావేశంలో వీళ్ళు ముగ్గురు కలిసి, మంత్రులు ఇద్దరు, డిప్యూటీ స్పీకరు, జిల్లా పరిషత్ చైర్మన్, వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఆఫీసర్ ఈ జిల్లాలో ఉంటే మేము పనిచేయలేం, కాబట్టి ఈ అధికారిని మా జిల్లా నుంచి పంపించేయండి అని జిల్లా పరిషత్ జనరల్ బాడీ రిజల్యూషన్ చేసింది నా మీద పంపించేయాలని. ఓకే, చేసి గవర్నమెంట్కి పంపించారు. అయితే ఆ రిజల్యూషన్ చేసేటప్పుడు కలెక్టర్ ఈజ్ ఆల్సో జనరల్ బాడీలో ఇన్వైటివ్ మెంబర్ అనమాట, అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ కింద ఆయన ఉంటారనమాట. బికాజ్ ఇట్స్ లోకల్ బాడీ కదా. ఆ లోకల్ బాడీలో సభ్యులందరూ ఉంటారు, ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్ ఉంటారు. ఆ రిజల్యూషన్కి ఆయన డిసెంట్ ప్రకటించాడు. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఐఎమ్ గివింగ్ మై డిసెంట్ అని చెప్పాడు ఆ రిజల్యూషన్. అంటే చాలా చిత్రం. అంటే అసలు ఆ చట్టం ఏంటి, చట్టంలో ఉన్నటువంటి పరిధులు ఏంటి, పవర్స్ ఏంటి అని ఆ కొద్ది నిమిషాల్లోనే ఎవరికి ఆ పుస్తకాలు పంచాయతీరాజ్ చట్టం తీసుకుని ఎవరి అధికారులు ఏమని అని చదువుకుని ఆ తీర్మానం అంత గందరగోళం అయిందనమాట. సో చేశాక వెళ్ళింది. అప్పుడు ఈయన సీఎం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. సో ఇంకా ఎప్పుడైతే తీర్మానం చేశారో ఈ పేదలు చాలామంది ఒక్కొక్కరు ఒక ట్రాక్స్లు కట్టుకుని ఒక 10 ట్రాక్స్లు వేసుకుని వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. కర్నూలు నుంచి వెళ్ళిపోయి ఇంచుమించు ఒక 200 మంది చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఇలాగ మా జిల్లా నుంచి ఆఫీస్ని తరివేయాలని జిల్లా పరిషత్ తీర్మానం చేసింది. అది కలెక్టర్ దానికి డిసెంట్ ఇచ్చాడు. మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే మేము ఒప్పుకునేది లేదని ఆయన ఈ 200 మంది వెళ్ళి ఆయన కలిశారు. అంటే అసలు ఏం జరిగింది ఏంటో నాకు తెలియదు, నేను చూస్తానులే, తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన సముదాయించి వాళ్ళందరినీ పంపించాడు. పంపించాక అంటే ఇన్స్పైట్ ఆఫ్ దట్ నాకు ట్రాన్స్ఫర్ రాలా.
జరగలేదు. ఎందుకు జరగలేదంటే కలెక్టర్ రాసిన నోటు సెక్రటేరియట్లో వాళ్ళు ఫైల్ రిమూవ్ చేసేటప్పుడు చూసారు. వాళ్ళు చూసి దీనిలో ఆఫీసర్ ఏమి రాంగ్ లేదు, తప్పేం లేదు. వాట్ ఎవర్ హీ హాజ్ డన్ ఈజ్ ఇట్స్ రైట్ ఇన్ హిజ్ యాక్షన్. సో హౌ అంటే రైట్గా పనిచేసిన వాడిని మనం ఎలా పనిష్ చేస్తాము అని నోటింగ్స్ అని రాశారు సెక్రటేరియట్లో. సో అలా చేస్తే ఇట్ విల్ సెండ్ ఎ బ్యాడ్ మెసేజ్. ఆఫీసర్స్లో ఉండే ఇది పోతుంది, అనవసరమైన బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది, ఒక ట్రెండ్ అవుతుంది. అది కరెక్ట్ కాదు, ఇట్లాంటి అంశాల్లో చేయకూడదు, మీకు అంతగా కావాలంటే కొద్ది రోజులు అయినా చేసుకోండి, కానీ ఇప్పుడు ఈ అంశం మీద చేయొద్దని రాశారు. ఇప్పుడు రాజకీయ నాయకులు బ్యూరోక్రసీ మీద అదుపు ఎక్కువైపోయినట్టు అనిపించట్లా? ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా కనపడుతుంది అదుపు చేస్తున్నట్టుగా. ఈ మధ్య కాలం అనే కాదు, చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే ప్రవేశించాయో అప్పటి నుంచి అధికార వ్యవస్థ మీద దాడి అనేటువంటిది ఎక్కువైపోయింది. ఎక్కువైపోవటమే కాకుండా ఒత్తిడి, అంటే ఇది మీరు చేయాల్సిందే, చేసి తీరాల్సిందే, లేకపోతే ఎట్లా అనేటువంటిది. అంటే ప్రాంతీయ పార్టీ అనేటప్పటికి ఏమైందంటే ఇట్ ఈస్ లిమిటెడ్ టు ది స్టేట్. సో ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా వీళ్ళందరూ బాగా దాని మీద లోతుగా వెళ్ళడం, ఇదంతా చూడటం జరుగుతుంది. అంటే ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడో దేశ స్థాయిలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది పార్టీ హెడ్ అని, మైక్రో ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగేది కాదు. బట్ ఇక్కడ పార్టీ హెడ్ కూడా ఇక్కడే ఉంటాడు కదా, దాంతో లోతుగా వెళ్ళడం అనేది ఒకటి. రెండోది అధికారులను బెదిరించడం, భయపెట్టడం, అలాగే దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. ఆ రకంగా విక్టిమైజేషన్కి నేను కూడా లోనయ్యాను. అంటే నిర్భయంగా పనిచేసినందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినందుకు నేనున్న పదవుల నుంచి తీసేసి దూరంగా ఎక్కడో పారేశారు. సో అయితే అది జరుగుద్ది. ఇప్పుడు మనం నిజాయితీగా నిర్భయంగా పనిచేసినప్పుడు వీటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు కాంప్రమైజ్ అయిపోవాలి. సో నిలబడలేని వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన తప్పులని చేస్తారు. కాంప్రమైజ్ కాకుండా నిలబడితే అట్లీస్ట్ మన నిజాయితీ అని మనల్ని కాపాడుతుంది. సో అట్లాంటి పరిస్థితి నేను పెనుగొండలో కూడా ఎదుర్కొన్నాను. ఎన్నికలు నిర్వహించినందుకు, అక్కడ రిగ్గింగ్ జరగకుండా ఆపినందుకు, బ్యాలెట్ బాక్సులు అవి ఎత్తుకెళ్ళిపోకుండా, ఇంకులు పోయకుండా నిలబెట్టి ఫెయిర్ ఎలక్షన్ చేసినందుకు వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే నన్ను అక్కడి నుంచి తీసేశారు. తీసేసి అంటే ఒక నాన్ ఫోకల్ పోస్ట్లో పడేశారు. ఫైన్, ఇంకా సర్వీస్లో ఇవన్నీ ఉంటాయి కామన్గా, కాబట్టి సఫర్ అయ్యాము, నో డౌట్. అక్కడ సరైన ఫెసిలిటీస్ లేక, ఎలాంటి ప్రాపర్ లేక ఇబ్బంది పడటం అనేది జరిగింది. బట్ వాట్ వీ డిడ్ ఈజ్ రైట్ కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉందిగా. సో ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగే అవకాశం నాకు వచ్చింది, నేను చేశాను. వేల మంది తమ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోగలిగారు. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ జాబ్లో ఏం దొరుకుతుంది? ఆ సర్వీస్లోకి వచ్చిందే అందుకు కదా. కాబట్టి ఎవ్రీవేర్ వేరెవర్ అలా పనిష్మెంట్స్ చాలా చోట్ల వచ్చినాయి నాకు. అంటే అర్ధంతరంగా మార్చేయడం, అమలాపురంలో పనిచేసినప్పుడు మార్చేశారు, నల్గొండలో పనిచేసినప్పుడు మార్చేశారు, అట్లా షార్ట్ పీరియడ్లో పంపించేయడం జరిగింది. వేల మంది రోడ్ల మీదకి వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. బట్ అన్నిసార్లు ఈ కర్నూలు సక్సీడ్ అయినట్టు అవ్వలేకపోయారు, వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఏం చెప్తారు సార్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే యూత్కి? అదే చెప్పబోతున్నా, మీరు మొదటే అడిగారు ఆ పాయింట్. సో ఇలా ఒక సైడ్ ఉంటుంది, ఇంకొక సైడు ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అంటే వెన్ యు ఆర్ ఇన్ సర్వీస్, వెన్ యు ఆర్ ఇన్ దట్ పోస్ట్, యూ కెన్ డూ, అంటే అన్లిమిటెడ్ హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాదు, ఆ మైండ్ సెట్ ఉండాలి. మనం ఈ సర్వీస్లోకి వచ్చేది 10 మందికి ఉపయోగపడటానికి. నీడ్స్ అంటే వాయిస్లెస్ పీపుల్కి వాయిస్ అవ్వాలి, నీడ్ ఉన్న పీపుల్కి మనం ఆశ్రయం కల్పించాలి అన్న ఆలోచనతో, ఆ రకమైన కమిట్మెంట్తో సర్వీస్లోకి వస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, కంటిన్యూస్గా అది ఫేస్ చేస్తూ ఉంటాము. బట్ స్టిల్ చేయగలిగే అవకాశము, చేసే అధికారం రెండూ ఉంటాయి. పవర్ ఉంది, కాంపిటెన్సీ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది. దాన్ని మనం వినియోగించుకునే దాన్ని బట్టి ఆధారపడి. ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, లక్షల కుటుంబాలకు అన్నం పెట్టగలిగాను, లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇవ్వగలిగాను, లక్షల కుటుంబాలకు ఆస్తులు ఇవ్వగలిగాను అని నేను చెప్పుకోగలను. అంటే అది ఒక ప్రభుత్వంలో నాకు దొరికినటువంటి ఒక అవకాశం. సో అలాంటి అవకాశం మీకు కూడా దొరుకుతుంది. మీరు సిన్సియర్గా సర్వీస్లోకి వచ్చి పనిచేయాలనుకుంటే, కేవలం మనకు కనిపించే ఈ రాజకీయమైనటువంటి ఒత్తిడి కానీ, ఆ రకమైనటువంటి దాడి కానీ, అవి స్ట్రే ఇన్సిడెంట్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఈ సివిల్ సర్వీస్కి రాకూడదనే భావన అయితే ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా దీనికి ఉండే ఆపర్చునిటీ, అధికారం, అవకాశాలు అన్నీ ఇందులో ఉన్నాయి.
సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సర్వీస్ టు డూ సర్వీస్ టు ద జాబ్ పీపుల్, ప్రజలకు చేయగలిగే అవకాశం ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారితో పనిచేశారు బాగా దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేశారు, అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులతో కూడా పనిచేసి ఉంటారు. మీరు వాళ్ళతో విభేదించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే విభేదించటం అనేది ఇప్పుడు అక్కడ ఎట్లా అంటే మాస్టర్ సర్వెంట్ రిలేషన్ కదా, దే ఆర్ పొలిటికల్ బాసెస్, వీఆర్ ఆఫీసర్స్, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్. సో వ్యూ పాయింట్ చెప్పగలం, అది కూడా ధైర్యం ఉంటే. అందరూ ధైర్యం చేసి చెప్పలేరు. సో ఆ ధైర్యం ఉండాలంటే మీలో నిజాయితీ ఉండాలి ఫస్ట్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సిన్సియర్, యూ విల్ హ్యావ్ కరేజ్, దెన్ యూ కెన్ టెల్. సో అట్లాంటి సందర్భాలు అయితే అనేకం ఉండేవి నాకు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు అతనికి చెప్పాను, రోషయ్య గారికి చెప్పాము, అలాగే చంద్రబాబు గారికి చెప్పాము, జగన్ గారికి చెప్పాము, రాజశేఖర రెడ్డి గారికి చెప్పాము. సో అట్లాంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాకినాడ దగ్గర ఒక ఎస్ఈజెడ్ డెవలప్ చేయాలనేటువంటి కేఎస్ఈజెడ్, కాకినాడ ఎస్ఈజెడ్ అని ఉప్పాడ మండలం ఏరియాస్లో చేయాలి. అది ల్యాండ్ ఎక్వైరీ చేసి తొందరగా కంపెనీలకు ఇవ్వాలి, అది ఇదని వాళ్ళు ఎందుకు చేయటం లేదని ఒకరోజు సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిచి, ఎక్కడ మన బేగంపేటలో, జరగడం లేదని గట్టిగా నిలదీసి అడగడం జరిగింది. అయితే నేను చెప్పాను, సార్ అది రైతుల నుంచి తీసుకోవాల్సిన భూమి, రైతు ఇష్టపడే భూమిని ఇవ్వాలి, లేకుండా వాళ్ళు మనం చేసేదానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొస్తే ఎంటైర్ ప్రాజెక్ట్ ఆగిపోద్ది. మొట్టమొదట ఈ ప్రాజెక్టు వల్ల కలిగే మేలు ఏంటి, వాళ్ళకి వచ్చేటువంటి అంటే కొంత అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఉంది. మనం కంగారు పడిపోయి నోటిఫికేషన్లు ఇచ్చి భూమి బలవంతంగా లాగేసుకుంటే ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు. కాబట్టి ఆలస్యం అవుతుంది, ఇక్కడ అధికారులు పనిచేయటం లేదా అని అనుకుంటున్నారేమో, అది కాదు. కేవలం అక్కడ రైతుల్లో అవగాహన కల్పించి వాళ్ళని ఒప్పించి తీసుకోవాలనే దానికోసం లేట్ తప్ప పని చేయక లేట్ కాదు అని నేను చెప్పాల్సి వచ్చింది. పక్కన జనార్దన్ హుసేన్ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఏంటి ఇతను జాయింట్ కలెక్టర్ ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు సీఎంతో అన్నట్టుగా నా వైపు చూస్తూ ఉన్నారు. మీరు చాలే ఆపే అన్నట్టు సైగ చేస్తున్నారు. అయినా కూడా విషయం చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఆ ఫైన్ అంటే నేను ఆర్గ్యూ చేస్తున్నానని ఫీల్ అయ్యారు అందరూ, కంగారు పడ్డారు, నా వైపు చూసి టెన్షన్ పడుతున్నారు. నా వాదన పూర్తయినాక హీ అగ్రీ, ఓకే చేయండి, మంచిగా చేయండి అని చెప్పాడు. సో అది మనం చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు పని చేయడం లేదని అనుకుంటారు. పక్కన సీసీఎల్ ఏంటి నువ్వేం చేయించలేకపోతున్నావు, సెక్రటరీ రెవెన్యూ నువ్వేం చేయించలేకపోతున్నావు అని అరుస్తారు. బట్ విషయం చెప్పగలగాలి కదా. అట్లా ప్రతి ముఖ్యమంత్రితోనూ ఉన్నట్టుగా మాట్లాడగలిగేటువంటి అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఉపయోగించుకున్నాను, మాట్లాడాను. చంద్రబాబు గారికి కూడా చెప్పేవాడిని. సో మీరు వెల్ఫేర్ స్కీమ్స్, అప్పుడు నేను వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. సో వెల్ఫేర్ స్కీమ్స్ చేసేటప్పుడు సబ్స్టాంటివ్ ఇన్కమ్ వచ్చే విధంగా ఆలోచించి మనం ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. కానీ ఏదో 1,50,000 ఇచ్చి పంచిపెట్టాము, లేకపోతే ఏదో బర్రెలు కొనిపెట్టాము, గొర్రెలు కొనిపెట్టామంటే దానివల్ల జీవనోపాధి పెరగదు, వాళ్ళేమీ పేదరికం నుంచి బయటకు రాలేరు. కాబట్టి మీరు స్ప్రెడ్ చూసుకుంటున్నారు, అంటే ఎంత ఎక్కువ మందికి ఇచ్చాము అన్నదే చూసుకుంటున్నారు. కానీ ఎంతమందికి జీవనోపాధి ఇచ్చాము, వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చారు అన్న కోణంలో మీరు చూడటం లేదు. అది చూడాలి సార్. అది చూడకపోతే ఎట్లా సార్? కనీసం ఒక 15-20 lakhs పర్ హెడ్ పర్ ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేసే విధంగా మన స్కీమ్స్ని రీడిజైన్ చేయాలి సార్ అని చెప్పేవాడు. అది నువ్వు బలి చెప్తావా, నీతో మాట్లాడితే బలి కష్టం అని అనేవాడు. కాదు సార్, మీరు ఆలోచించండి, 10,000 ఇన్కమ్ రావాలని అంటే కనీసం 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది నెల, లేకపోతే ఎలా వస్తుంది సార్, మీరు ఎకనామిక్స్ కదా సార్ అనేవాడు. అదే చెప్పు, నీతో కష్టమా, ఏమేమి స్కీములు తయారు చేశారు, ఏం చేశారు చెప్పండి అని నెక్స్ట్ మీటింగ్లో అడిగి ఫైనలీ హీ హ్యాస్ టు అగ్రీ, ఒప్పుకున్నారు. 20 లక్షల ఇన్వెస్ట్మెంట్స్తో చేసే ప్రోగ్రామ్స్, ఇన్నోవా స్కీమ్స్ ఇచ్చాము, అట్లా అనేకమైన స్కీమ్స్ ఇచ్చాము. ఫైనలీ హీ అగ్రీడ్ విత్ మై ఆర్గ్యుమెంట్. ఇనిషియల్గా అపోజ్ చేసి, అంటే పొలిటికల్గా ఎనీ పొలిటీషియన్కి ఎలా ఉంటుంది, ఎంత ఎక్కువ మందిని రీచ్ అయ్యాము, సో అంత ఎక్కువ మందిని రీచ్ అవ్వడం వల్ల మనకి ఎంత లబ్ధి, పొలిటికల్గా ఎంత మైలేజ్ వచ్చిందని ఆలోచిస్తారు. ఎనీ పొలిటీషియన్ ఈజ్ లైక్ దట్. దాన్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు. బట్ అట్ ది సేమ్ టైం నేనేమంటానంటే ఒక స్టేట్స్మెన్షిప్ ఉండాలి ఒక లీడర్లో. ఏమిటా స్టేట్స్మెన్షిప్ అంటే నా జాతి ఎదగాలి, నా రాష్ట్రం ఎదగాలి, నా రాష్ట్రంలో ఉన్న పేదలు పేదరికం నుంచి విముక్తి పొందాలి అన్న ఆ నాయకత్వాన్ని కూడా వాళ్ళే ఇవ్వాలి. అలా ఇవ్వని వాళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే మనం ఏమి ఇచ్చాం తిరిగి మనకేం వస్తుంది, అదే ఆలోచిస్తారు. ఈ రోజున్న లీడర్స్ అందరూ అట్లాగే ఉన్నారు, పొలిటీషియన్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు తప్ప స్టేట్స్మెన్స్ లాగా బిహేవ్ చేయడం లేదు. అందువల్లే ఈ పంపిణీ కార్యక్రమాలు, పంచే కార్యక్రమాలు
ఏది పంచితే ఎన్ని ఓట్లు తిరిగి వస్తాయి అనేది ఆలోచిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా, పేదలు అభివృద్ధి చెందుతారా, విముక్తి చెందుతారా అని ఆలోచించడం లేదు. అలాంటి సందర్భంలో నేను నిర్భయంగా చెప్పేవాడిని. సిమిలర్ కాన్వర్సేషన్స్ జగన్ గారితో కూడా చాలా జరిగినాయి. మీటింగ్లోనే కాదు, ఛాంబర్లోకి వెళ్ళి కూడా ఆర్గ్యూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. యాక్సెప్ట్ చేశారా? చాలా వరకు యాక్సెప్ట్ చేశారు, కొన్ని చేయలేదు, కొన్ని లేటుగా చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. ఇండస్ట్రియల్ పాలసీ నా సబ్జెక్ట్ కాదు, అందుకని మీటింగ్లో నేను మాట్లాడటం భావ్యం కాదు. పర్సనల్గా వెళ్ళి చెప్పాను, సార్ మీరు తీసుకొచ్చిన పాలసీ వల్ల ఈ ఎస్పెషల్లీ ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అయితే ఏం ఉపయోగం లేదు, విమెన్కి అయితే ఏం ఉపయోగం లేదు, అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు తక్కువ వస్తుంది. దీనివల్ల ఒకటి పొలిటికల్గా మీకు చెడిపోయి రావడం అనేది ఒక పక్క అయితే, ముఖ్యంగా నీడీ పీపుల్ అయితే సఫర్ అవుతారు, వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నింటి మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది అన్న. అదేంటది అలాగా, నేను ఎంఎస్ఎంఈస్కి ఎంత ఇస్తున్నా ఇదని చాలా చెప్పారు. అలా కాదు సార్, ఇప్పుడు 35% సబ్సిడీ ఎస్సీ ఎస్టీస్కి, 45% విమెన్కి, బీసీస్కి 35% ఇట్లా ఉన్నాయి. అవి మీరు కంటిన్యూ చేసి అవుట్లే పెంచకుండా నేను ఈ స్థాయి వరకే ఇస్తాను, మిగిలిన వాటికి ఇవ్వను అని అంటే పెద్ద పెద్ద యూనిట్లు పెట్టుకునే వాళ్ళందరూ సఫర్ అవుతారు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంతమంది ఎక్కడ ఉంటారు విజయ్, అలాగా అన్ని యూనిట్లు ఎవరు పెడతారు విజయ్, అది ఇదని అన్నారు. అంటే సార్ ఇప్పుడు పెట్టేవాళ్ళు అయితే పెడతారు కదా, మీరు పూర్తిగా ఎత్తేస్తే ఈ స్కీమ్ ఎత్తేసారనే భావనలో ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా పెట్టరనంటే అప్పుడు మీకు ఎక్స్పెండిచర్ తగ్గుద్ది కదా అన్న. మీరు ఇప్పుడు తీసేయకుండా ఉంచడం వల్ల ఎక్స్పెండిచర్ తగ్గుద్ది కదా. సో పెట్టరని మీరు అనుకుంటున్నారు కదా, కాబట్టి పెట్టరని అనుకుంటే మీకు బిల్లే రాదు కదా, తీసేయటం ఎందుకు సార్ అని చెప్పి. సో ఈ గాట్ కన్విన్స్డ్ లేటర్. సో అట్లా చాలా జరిగాయి. ఓకే, ఇప్పుడు మీరు సర్వీస్ ఉండగానే 6 నెలల ముందుగానే రిజైన్ చేశారు. పొలిటికల్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని స్థాపించి పాదయాత్ర కూడా చేశారు. పార్టీ పెట్టాలనే అది ఎందుకు వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఒకటైతే నేను ముందుగా చెప్పినట్టుగా అల్టిమేట్ పవర్ ఎక్కడుంది అంటే పొలిటికల్ పవర్లోనే ఉంది. దేనికి ఆ పవర్ అంటే జనానికి ఏదైనా చేయడానికి, జనం కోసం పనిచేయాలి, జనం అభివృద్ధి కోసం పనిచేయాలి అని అంటే యూ నీడ్ సమ్ పవర్. ఆ పవర్ ఎక్కడుంది అంటే ఎల్లలు లేనటువంటి, అంటే విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సబ్జెక్టివ్ బౌండరీస్ లేనటువంటిది, అంటే మనం చేయగలిగే చట్టాలు, తీసుకురాగలిగే పాలసీలు, అంటే ఆ డెసిషన్ మేకింగ్, పాలసీ మేకింగ్, లా మేకింగ్ అనేటువంటివన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఏదైనా మనం మెరుగ్గా చేయాలంటే అక్కడైతేనే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన ముందు నుంచి ఉంది. సో ఆ ప్రాసెస్లో నేను ఫస్ట్ ముందు ప్రజల్లోకి వెళదాం, ప్రజలు ఈ రోజున సిచ్యువేషన్ ఏంటి, రియాలిటీ తెలుసుకుందాం, వాళ్ళ ఆశలేంటి, ఆశయాలు కూడా తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు అఫ్కోర్స్ చాలా వరకు తెలిసినటువంటి అంశాలు, తెలియనటువంటి అంశాలు ఏంటంటే, అంటే మనం పైకి చెప్తున్నట్టు మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిపోయింది, పేదరికం లేదు, లేకపోతే అన్ని రకాల వసతులు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి అని మనం స్పీచ్లో చెప్పుకోవచ్చు. కానీ బట్ రియాలిటీ ఈజ్ నాట్ దట్. చాలా భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి పేదరికంలో జీవించే కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే. ఇంటి సౌకర్యం లేనటువంటి కుటుంబాలు లక్షల మంది ఉన్నారు. ప్రాథమిక అవసరాలు తీరనటువంటి కుటుంబాలు లక్షల మంది ఉన్నారు. అంటే ఈవెన్ ప్రైమరీ నీడ్స్, ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్, ఇవి కూడా తీరనటువంటి కుటుంబాలు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి అనేటువంటిది ఒక కనువిప్పు లాంటి అంశం. సో రెవల్యూషన్. సో అట్లాంటి రెవల్యూషన్స్ చాలా ఉన్నాయి. వెళ్తే తాగునీరు లేక కేవలం వాడు ఒక 150 రూపాయలు 200 రోజు కూలి సంపాదిస్తే అందులో 40 రూపాయల నుంచి 80 రూపాయలు నీరు కొనుక్కోవడానికి వాడే పరిస్థితి ఉందని మహిళలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇళ్ళు లేవు, ఒకవైపు సరైన పౌష్టికాహారం లేదు, ఇంకోవైపు తాగునీరు కూడా లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే పేదలు నివసించే ప్రదేశాలు వేరు, ధనికులు నివసించే ప్రదేశాలు వేరు. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, ధనికులు అంటే వాళ్ళేమో ఫిల్దీ రిచ్ ఏం కాదు, అంటే ఓకే అంటే సెల్ఫ్ సఫిషియెంట్ పీపుల్ అనుకోవచ్చు. మనం గ్రామాల్లో ఉన్నవాళ్ళు భయంకరమైన రిచ్ పీపుల్ అయితే లేరు. బట్ అట్ ద సేమ్ టైం అంటే ఆ సెల్ఫ్ సఫిషియన్సీ ఉండి ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి వాళ్ళు జీవించే ఏరియాస్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవేవి పేదలు నివసించే దగ్గర లేవు. ఒకవేళ ఉన్న
ఆ లైట్లు వెలగవు, పంచాయతీ వాళ్ళు వేయరు, వాళ్ళకి శానిటరీ లెటర్న్స్ లేవు. అంటే నేచురల్ కాల్స్, డే టు డే లైఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి చాలా పూర్గా, ఒక డ్రైనేజ్ ఉండదు, క్లీనింగ్ ఉండదు, ఆ గుంటలో ఉన్నటువంటి నీటి వల్ల వచ్చే జబ్బులు, అసలు ఆ జబ్బుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళ ప్రమేయంతో వచ్చిన జబ్బు కాదు అది. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ప్రాపర్గా యాక్ట్ చేయక ఎప్పటికప్పుడు ఆ మురికి నీరు లేకుండా చేయకుండా ఉండడం వల్ల, నిల్వ ఉండడం వల్ల, దోమలు వచ్చినందువల్ల, దానివల్ల వీళ్ళకి జబ్బులు వస్తే ఆ జబ్బును ఏం చేసుకోవడానికి వీళ్ళు శారీరక కష్టం చేసి, శ్రమ చేసి, చెమట చిందించి ఆ సంపాదన తినటానికి వాడుకోవడానికి బదులు మందులకి జబ్బు నయం చేసుకోవడానికి వాడుకోవాల్సిన పరిస్థితి. ఇది అసలు వాళ్ళ ప్రమేయం ఏం లేనటువంటి అంశం. ఇట్లాంటి అనేక రకమైనటువంటివి ఉన్నాయి గ్రామంలో. వాటి మీద పెట్టాల్సిన శ్రద్ధ ఈరోజు ప్రభుత్వాలు పెట్టడం లేదు. వాళ్ళు ఎంతసేపు హైప్, ఇది ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని ఒక హైప్, ఆ హైప్కి బాగా కొట్టడానికి ఒక మీడియా, ఇది పెట్టుకుని ఇదే నిజం, ఇదే వాస్తవం అని జనాల్లో చొప్పింపజేయడానికి, ఓదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ ద రియల్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద పీపుల్, వాట్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ ద గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ అన్న యాంగిల్లో పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పాదయాత్రలో ఇవన్నీ కూడా గమనించినటువంటి అంశాలు ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. సెక్టర్ వైజ్ కూడా చూసాం, విమెన్ ఎలా లాస్ అవుతున్నారు, యూత్ ఏ విధంగా, ఫార్మర్స్ ఏ విధంగా, ఇట్లా అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏ విధంగా అనేది అన్ని విధాలుగా స్టడీ చేయడం జరిగింది. సో చేసే ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వచ్చాము. రాబోయే రోజుల్లో సెక్టర్ వైజ్ ఒక్కొక్క వర్గానికి ఏ విధంగా మనం మేలు చేసి, జీవనోపాధులు కల్పించి, ఆదాయాన్ని ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలి అనే దానికి ప్రణాళికలు కూడా తయారు చేసుకుని ముందుకు వస్తున్నాం. చాలా డిజిటల్ ఛానల్లో, అలాగే ఈ మధ్య ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారనేది ఒక వాదన. అలాగే మీతో పార్టీ పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి మీ వెనకున్నారని, ఇవన్నీ ఆయనే మాట్లాడిస్తున్నారనేది కూడా ఒక విమర్శ. ఏమంటారు మీరు? ఇప్పుడు ఈ సబ్జెక్టు అఫ్కోర్స్ ఇట్ ఈస్ హాంటింగ్ మీ. అసలు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడే ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికే రాసేసింది ఏమని, ఈ వైసీపీ కోసం ఈయన పాదయాత్ర చేస్తున్నారు, లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిటీస్ని జమ చేసి ఆయనకి అందించడం కోసం చేస్తున్నారని ఒక విషపు చుక్క అనేటువంటిది ఒకటి వేయటం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పాలల్లో ఒక చుక్క పడిందో ఆ విషయం అది ప్రయాణం చేస్తూనే ఉంది. దట్ వాజ్ ది బిగినింగ్. అంతవరకు అట్లాంటి డౌట్ ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు. దే వర్ ద ఫస్ట్ పీపుల్. ఇదొక పక్క అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దానికి మిత్రపక్షాలు కొన్ని ఉన్నాయి. అపోజిషన్ మొన్న 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ లేడు మన పార్లమెంట్లో, తెలుసు కదా మీకు. లోక్సభలో 10% సీట్లు వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి అపోజిషన్ లీడర్ లేడు. ఓన్లీ ఖర్గే ఫ్లోర్ లీడర్. కాంగ్రెస్కి ఒకరు, తృణమూల్కి ఒకరు, డిఎంకేకి ఒకరు అట్లా ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు ఉదాహరణకి నిన్న సింధూర్ ఆపరేషన్ మీద చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, డిఎంకే వాళ్ళు మాట్లాడారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, ఇలా అనేక పార్టీలు మాట్లాడండి. అందరూ ఏం మాట్లాడారు? ఈ కాంగ్రెస్ సరిగ్గా పనిచేయట్లేదు, ఈ కాంగ్రెస్ ఎలా చేసింది అలా చేసిందని తృణమూల్ వాడు అనలేదు, డిఎంకే వాడు అనలేదు. నువ్వు అధికారంలో ఉండి నువ్వు యుద్ధం చేశానని సొల్లు మాటలు చెప్పి అసలు అక్కడ యుద్ధమే లేదు, అక్కడ ఫ్లైటే లేదు, నువ్వు పాకిస్తాన్ టెర్రరిజం చేసిందని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు పాకిస్తాన్ టెర్రరిజం చేసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 190 దేశాలు ఎవడో ఖండించలేదు, ఒక్కడు కూడా పాకిస్తాన్ని ఖండించలేదు, అందరూ టెర్రరిజాన్ని ఖండించారు అని మాట్లాడారు. మరి తృణమూల్ కాంగ్రెస్ కలిసి లేవుగా. కానీ వాళ్ళు ఎవరి మీద మాట్లాడారు? బీజేపీ గురించి మాట్లాడారు. అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నువ్వు అన్ఫిట్, నీకు చేత కావడం లేదు, నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు, నువ్వు టెర్రరిజం ఆపలేకపోతున్నావు, పైగా ఎవడో అమెరికాలో ఉన్నవాడు సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నాడు. 29 సార్లు సీజ్ ఫైర్ అని ట్రంప్ చెప్పాడు. మరి ట్రంప్ ఎందుకు చెప్పాడు? ఒకవేళ అతను చెప్పింది అబద్ధమైతే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ లయర్ అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీకు గట్స్ లేవా అని ప్రధానమంత్రిని అడుగుతున్నారు. మరి అందరూ ఎవరిని అడిగారు? అధికారంలో ఉన్నవాళ్ళని అడిగారు. సో అధికారంలో ఉన్న వాళ్ళని అడుగుతుంటే పక్కనున్న పార్టీకి సపోర్ట్ అని అనుకుంటే అది అవివేకం. సో ఈరోజు అధికారంలో ఇక్కడ టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. వాళ్ళని కదా మనం ప్రశ్నిస్తాము. వాళ్ళని మానేసి వైసీపీని ఏం ప్రశ్నిస్తాం? మనం అడుగుతున్న ప్రశ్న, నిలదీస్తున్నటువంటి విధానం, అపోజిషన్ చేయాల్సిన రోలు
మేము అపోజిషన్లో లేకపోయినా చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళ కోసం చేస్తున్నామని అనుకుంటే అది అవివేకం. అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వైసీపీ ఫెయిల్డ్ ఇన్ అపోజిషన్. వాళ్ళకి 11 సీట్లు ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు, వాళ్ళు వెళ్ళి అక్కడ నిలదీయడం లేదు. వాళ్ళు పోషించాల్సిన పాత్ర బయట ఉండి మేము పోషిస్తున్నాం. సో దీన్ని అది వైసీపీకి అనుగుణంగా మాట్లాడుతున్నాం అనుకుంటే అది అవివేకం. అయితే అట్ ది సేమ్ టైం నేను వైసీపీ చేసిన పొరపాట్ల గురించి కూడా మాట్లాడాను. ఆ నిమిషంలో అక్కడ కనిపించిన విజువల్ని బట్టి వీళ్ళు జడ్జిమెంట్ చేస్తారు తప్ప కన్సిస్టెంట్గా మనం ఏం మాట్లాడుతున్నాము, ఒక తృతీయ శక్తిగా ఎదగడానికి ఈ రెండు పార్టీలు కాకుండా నేను ఇంకా చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పానంటే 50 సంవత్సరాలు రెడ్లు పాలించారు, ఒక 20 సంవత్సరాలు ఇంచుమించుగా కమ్మ వాళ్ళు పాలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్మ రెడ్డి ఈ కామ్రేడ్స్ తప్ప పాలించే అవకాశం కానీ దక్షత కానీ సత్తా కలిగిన వాళ్ళు కానీ ఎవరు లేరా, తెలివి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరా? అధిక జనంగా మనం ఉన్నాం, పేదలం 70% మంది ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 80% ఉన్నారు. ఇంతమంది ఉండి ఇన్ని కోట్ల మంది ఉండి మనం కదా ఈ రాష్ట్రాన్ని ఏలాలి, మనం కదా అధికారంలోకి రావాలి. ఎంతకాలం ఈ రెడ్లకి కమ్మలకి ఓట్లు వేసుకుని ఆ పార్టీలని గెలిపించి వాళ్ళకి గెలిపించి మనం చంకలు చరుచుకోవడం ఏంటి? వాళ్ళు గెలిచారా ఈడు ఓడిపోయారని గెలిచినోడు సంబరపడటం, ఓడిపోయిన గురించి బాధపడటం మనం చేయటం ఏంటి? మనం కదా అధికారంలోకి రావాలి. కాబట్టి వీ వాంట్ టు బికమ్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ అండ్ అధికారంలో ప్రవేశించాలి, అధిక జనంతో కలిసి రావాలి, మన ఓట్లు మనం వేసుకుందాం అన్నది మా సిద్ధాంతం. మన ఓట్లు మనం వేసుకుని మన పేదరికల్లో నుంచి, పేదల నాయకత్వంలో నుంచి, పేదల పార్టీల నుంచి వెళ్ళి అధికారం సాధించాం, అధికారంలో భాగస్వామ్యం అవుదాం అన్నది నేను మొదటి నుంచి చెప్తున్న వాదన. అయితే ఇది ఎందుకు ఇలా అంటారంటే, అలా మన వాదన బలపడి ఈ అధిక జనం ఏకమయ్యి వీళ్ళు అధికారంలోకి వస్తే రెడ్డో కమ్మో అధికారం కోల్పోతాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే, ఓకే కమ్మ వాళ్ళు కోల్పోతే రెడ్లు అధికారంలో ఉంటారు, ఇంకోసారి మళ్ళీ కమ్మోళ్ళు అధికారంలోకి రావచ్చు, అలా ఆల్టర్నేటివ్గా మనం ఉండాలి, కానీ మధ్యలో ఇంకొకటి వస్తే ఇద్దరం కోల్పోతాం అనే భయం వాళ్ళలో ఉంది. అందుకే మనల్ని కూడా ఏదో పక్క అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్స్ ఎ కాన్స్పిరసీ. సో ఎప్పుడైతే అలా తగ్గించి ఏదో ఒక పక్కకి మనల్ని నెట్టేస్తారో మనము బలపడకుండా ఉంటామని, మనం సమఉజ్జీగా వాళ్ళతో ఎదగకుండా ఉంటామని ఈ కుట్ర చేస్తూ ఉంటారు. ఆ కుట్రలు ఇద్దరు భాగస్వాములు అయిపోతారు. ఎందుకనంటే వాళ్ళు ఆల్టర్నేట్ అవ్వడానికి ఓకే, వాళ్ళు ఆధిపత్య పోరు చేయడానికి, ఒకరినొకరు ఆల్టర్నేట్ చేసుకోవడానికి, బ్యాక్ సైడ్ ఒకరికొకరు మద్దతులు సపోర్ట్లు చేసుకోవడానికి వాళ్ళు ఓకే. కానీ మీరు కమ్మారెడ్డి గురించి మాట్లాడుతున్నారు, జనసేన కాపు పార్టీ అనేది కూడా ఒక విమర్శ ఉంది. అయితే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఎప్పుడు చూసినా సరే ఆయన ఏం చేసినా సరే మాట్లాడుతున్నారు, ఆయన ఏం చేసినా విమర్శిస్తున్నారు, ఆయన ధోరణి మీకెందుకు వ్యతిరేకత కనపడుతుంది అంటే ఏం చెప్తారు? అస్సలు నాకు అతని మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసే యాక్షన్ మూవీస్లో మంచిగా చేసిన యాక్షన్ని మనం అప్రిషియేట్ కూడా చేస్తాం. ఇప్పుడు ఆయన కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి తన సొంత డబ్బులు ఇచ్చాడు. ఇట్స్ ఎ గుడ్ గెస్చర్. ఒకరు ఎవరు చేయలేనిది వ్యక్తిగతంగా మీరు చేశారని మేము అభినందించాం. సో మంచి పనిని మంచిగానే చెప్తాము. అయితే అంటే ఆయన అతనే కాంట్రడిక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ప్రతి సందర్భంలో. ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన దానికి కన్సిస్టెన్సీ లేదు. సో దీంతో ఏమైపోతుంది అంటే, ఒక సిద్ధాంతం కానీ, ఒక ఆలోచన విధానం కానీ, ఒక ప్రాధాన్యత కానీ, లేదు ఒక మేనిఫెస్టో కానీ పెట్టుకుని దానికి అనుగుణంగా మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ ఉన్న వ్యక్తిని మనం ఏం అనలేం. బట్ అదేది కూడా లేకుండా ప్రతిదాన్ని, అంటే అతను మాట్లాడిన దాన్ని ఆయన కాంట్రడిక్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే అది ఎత్తి చూపించి ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాకు ఉంది. జరుగుతున్నటువంటి తప్పుని ఎత్తి చూపించాలి. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, భావస్వేచ్ఛతో పాటు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే అది తప్పు అని ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. అలాంటి పనులు అతను విరివిగా చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అన్నిసార్లు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది తప్ప అతని గురించి వ్యక్తిగతంగా అయితే నాకేం లేదు. వాస్తవంగా అయితే నేను ఐ యూస్ టు ఫీల్, అంటే అతనికి ఒక నక్సలిజంలో ఉండేటువంటి సోషలిజం ఏదైతే ఉందో అలాంటి భావాలు కలిగిన వ్యక్తి అని నేను విన్నప్పుడు, ఓ వెరీ గుడ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా
ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిది అని భావించిన వాళ్ళు నేను కూడా ఒకడినే. బికాజ్ సోషలిజం అంటే ఎగాలిటేరియన్ సొసైటీ, అంటే నాట్ ఓన్లీ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీతో పాటు సోషల్ ఈక్వాలిటీని కూడా ఆశించేవాళ్ళు ఉంటారు. అట్లా ఆశించేవాడైతే డెఫినెట్గా మనం అభినందించాలని అనుకునేవాడిని వ్యక్తిగతంగా. అంటే డిప్యూటీ సీఎంగా మంత్రిగా పనిచేస్తున్నారు, ఆయన బాధ్యతలకు తగ్గట్టుగా పని చేయట్లేదని అనుకుంటున్నారా? అదే కదా మేము వాట్ వీఆర్ పాయింటింగ్ అవుట్ ఈజ్, ఇప్పుడు నిన్నగాక మొన్న నేను ఒక సబ్జెక్ట్ కూడా మాట్లాడటం జరిగింది. ఏమిటంటే వారు అంటే సరే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ యాక్టర్గా ఉండి సినిమాలు చేసుకుంటున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ సంబంధాలన్నీ తెంచుకోవాలి, అది రాజ్యాంగం చెప్తుంది. తెంచుకోవడం అంటే ఏ వ్యాపార రీత్యా ఉన్న సంబంధాలు ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి. ఎక్కడైనా కంపెనీల్లో కానీ వాటిలో కానీ డైరెక్టర్గా కానీ బోర్డులో కానీ ఉంటే అవన్నీ తెంచుకోవాలి. హానరోరియం వచ్చే పోస్ట్ ఏది కూడా చేయకూడదు, డబ్బు వచ్చే పోస్ట్ ఏది కూడా చేయకూడదు. సో ఈవెన్ ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా పెట్టే వాళ్ళని కూడా ఎందుకని చూస్తారు ఇవన్నీ అంటే, అలా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు అనేది రూల్. అవి ఇప్పుడు ఈరోజు ఏం చేశారు, ఆయనే ఫైల్ తీసుకెళ్ళి ఆయనే టికెట్లు రేట్లు పెంచుకుని ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకోవటం. బికాజ్ హీఈస్ ఎ మినిస్టర్, బికాజ్ హీ ప్రెషరైజ్డ్ ది చీఫ్ మినిస్టర్ టు రైజ్ ద ప్రైసెస్ 600 ప్లస్ ట్యాక్సెస్ నియర్లీ 700 రూపీస్ ఒక టికెట్కి పెట్టమని తన అధికారాన్ని వాడి ఆ ఫైల్ తీసుకెళ్ళి చేయించానని అతనే చెప్తున్నారు. మరి అది దుర్వినియోగం కదా, తప్పు కదా, అన్కాన్స్టిట్యూషనల్ కదా, యు ఆర్ లైబుల్ ఫర్ పనిష్మెంట్. నేను అదే కంప్లైంట్ ఇచ్చాను. సో మీరు ఎంక్వైరీ చేయండి. అది మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేటువంటిది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మంత్రిగా ఉండే ఇంట్రెస్ట్ ఏంటి, దాని కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్గా ఏదైనా పని చేయడం తప్పు కదా. సో అవి రైజ్ చేసాం. ఇప్పుడు ఒక మినిస్టర్గా ఉండి అందరూ కలిసి ఉండండి, పరమత సహనంతో ఉండండి అని చెప్పాల్సిన వ్యక్తి, నేను అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మతం గురించి ఎలా మాట్లాడతావు? సో రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఉల్లంఘించి మాట్లాడుతున్నావు నువ్వు. ఆ స్టేట్మెంట్స్తో గవర్నర్ మన చీఫ్ మినిస్టర్ బర్తరఫ్ చేయొచ్చు అతన్ని. సో ఇవి మనం ఎత్తి చూపిస్తున్నాం. ఇప్పుడు అలా అందరూ మాట్లాడలేదుగా, ఎవరైనా మాట్లాడుంటే అది అని ఉండేవాడు. మరి ఏ మంత్రి అట్లా మాట్లాడలేదు, అతను మాట్లాడుతున్నాడు కాబట్టి తిరిగి అనాల్సి వస్తుంది. సో అట్లా అదొక వైపు, అధికార దుర్వినియోగం అనేటువంటిది ఇంకొక వైపు. మరి ఇప్పుడు వారికి పోర్ట్ఫోలియోలు ఎక్కువ తీసుకున్నప్పుడు న్యాయం చేయాలి. నేను ఇంతకుముందు పాదయాత్రలో చూశానని చెప్పా కదా, మంచినీరు లేదండి ఈరోజు. నేను డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, లెట్ ద గవర్నమెంట్ గివ్ ఎ స్టేట్మెంట్ దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్ అని చెప్పమనండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తాగునీరు మేము అందించాము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి, ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ చెప్పానండి. నోబడీ కెన్ టెల్. ఎందుకనంటే నీరు కొనుక్కుంటున్నారండి తాగటానికి. అది నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మంచినీరు అందించడం అనేది నీ బాధ్యత. సో అది లేకుండా నువ్వు కనీసం అవి కూడా చేయకుండా ఉంటే ఏ రకంగా మరి అనకుండా ఎలా ఉంటామని ఖచ్చితంగా అంటాం కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అంటాం కదా. వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు ఆదాయ వనరు సినిమాల్లో పనిచేయటమే ఆయన చెప్పుకుంటూ వస్తున్నారుగా. అదే మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో ఏమి ఇచ్చారో, దట్ ఈస్ ఎ మిస్టేక్ హీ హెస్ కమిటెడ్. హీ కన్ఫెస్డ్, నాకు ఆదాయం వచ్చేది సినిమాలే కాబట్టి నేను సినిమా చేస్తున్నాను అని కోర్టులో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు ఆయన. ఇండియా టుడే వాళ్ళు ఒకటి చేస్తే నేను ఒక చిన్న పోర్షన్ చూశాను దానిలో. సో అంటే మీరు ఎందుకు సినిమాలు చేస్తున్నారని రాజ్దీప్ అడిగితే, సినిమా ఈజ్ మై ఇన్కమ్ సో ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పారు ఆయన. సో అది చాలా పొరపాటుగా చెప్పేశారు, తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు కానీ, బట్ హీ హిమ్సెల్ఫ్ హెస్ కన్ఫెస్డ్. చేయకూడదు, అదే కదా, నువ్వు మంత్రి అయిన తర్వాత యు ఆర్ ఆన్ 24 hours డ్యూటీ. వెన్ యూ బికమ్ మినిస్టర్, ఆల్ పబ్లిక్ సర్వీస్, సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అన్నీ కూడా నీకు అప్లై అవుతాయి. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ రూల్స్ అన్నీ నీకు కూడా అప్లై అవుతాయి. బికాజ్ యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్, యు ఆర్ ఎగ్జిక్యూటివ్ హెడ్ మీరు. ఐఏఎస్ ఐపీఎస్ అలా అందరికి కూడా హెడ్ మీరు. సో వీళ్ళందరూ పాటించాల్సిన పనులు మీరు కూడా పాటించాలి. సో ఇట్లా అనేక రకాలైన కాంట్రడిక్షన్స్. అంటే నేను షెగ్ గవేరా అది కూడా అడిగాడు అతను, ఎవరు రాజ్దీప్ గారు. షెగ్ గవేరా అన్నారు మీరు, సోషలిజం అన్నారు మీరు, ఇప్పుడు ఏంటి సనాతని అంటున్నారని ఆయన అది కూడా అడిగాడు ఆయన. సో అట్లా ఆ సోషలిజం నుంచి, బహుజనిజం నుంచి, అంబేద్కరిజం నుంచి, ఫూలేయిజం నుంచి ఇట్లా అనేక రకాల మార్పులు చెంది ఈరోజు సనాతనిజం అని అంటున్నారు. సో అట్లా కాంట్రడిక్టరీగా కాంట్రాస్టింగ్గా మాట్లాడారు కాబట్టే మనం మాట్లాడాల్సి వచ్చింది తప్ప
ఇప్పుడు అదే రీతిలో మరి చంద్రబాబు గారి గురించి అనడం లేదు కదా, ఇంకో మంత్రి గురించి అనడం లేదు కదా, బికాజ్ వాళ్ళు అలాంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి వారు ఇచ్చే దాని గురించి వారి గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆయన అన్న విషయాలు కూడా నేను చాలా ప్రస్తావించడం జరిగింది, ఏది ప్రజెంట్ సీఎం గురించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ గురించి. బట్ అది డిఫరెంట్ లెవెల్ అది. సో ఇక్కడ ఒక ఐడియాలజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నారంటారా, లేకపోతే రాజధాని నిర్మిస్తున్నారంటారా? జరుగుతున్న చర్చ అంతా వేలాది ఎకరాలు ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నారు. రాజధాని కట్టాలి అంటే ఆఫీసులు, ఆ క్వార్టర్సు వాటి వరకు పరిమితం అయితే సరిపోతుంది. కానీ వేలాది ఎకరాల్లో ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. వేలాది కోట్ల రూపాయల టెండర్లు కూడా పిలిచారు. ఇవి 3 ఏళ్లలో కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో 40,000 ఎకరాలు కావాలనేది ఇప్పుడు వస్తున్న వార్త. ఎలా చూస్తారు వీటిని? అదే మరి ఇప్పుడు ఆయనేమో నేను విజనరీ అని చెప్పుకుంటారు. మరి అందులో ఏం విజన్ ఉందనేది అర్థం కాని అంశం. ఎందువల్లంటే ఎక్కడ కూడా ప్రపంచంలో 1,00,000 ఎకరాలతో ఒక సిటీ నిర్మాణం జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు. బికాస్ అంటే మనకు చరిత్ర చాలా పాఠాలు నేర్పుతుంది. ఇప్పుడు న్యూఢిల్లీ కొత్తగా నిర్మించిన నగరమే కదా. అంతకుముందు యమునా నదికి అటుపక్క ఓల్డ్ ఢిల్లీ ఉండేది. ఈ న్యూఢిల్లీ మొత్తం క్యాపిటల్ అంతా కూడా నిర్మించిన క్రమంలో అక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంటు ఒక పక్క, రాష్ట్రపతి భవన్ ఒక పక్క ఉంటే దానికి అందుబాటులోనే చాలా హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరిడియన్ కానీ, తాజ్ కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అంటే ఆ స్పేసెస్ క్రియేట్ చేశారు. ఇది కమర్షియల్ యాక్టివిటీ, ఇది అఫీషియల్ యాక్టివిటీ, ఇది సిటీ ఆఫ్ గవర్నెన్స్, సిటీ ఆఫ్ రెసిడెన్స్, సిటీ ఆఫ్ కమర్షియల్, ఇట్లా చేశారు. అప్పుడే దానికి కూడా 1,00,000 ఎకరాలు తీసుకోలేదు. సో అంటే నేను అర్బన్ ప్లానింగ్లో కూడా పనిచేస్తున్నాను. మన విజిటమ్ యూడీసీగా చేస్తున్నాను. కాబట్టి అర్బన్ ప్లానింగ్లో ఎలా ఉంటాయంటే గ్రోత్ ట్రిగర్స్ ఉంటాయి. అంటే మనం గ్రోత్ని ట్రిగర్ చేయడానికి మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తయారు చేస్తాం. సో ఇప్పుడు ఉదాహరణకు మేము ఇన్నర్ రింగ్ రోడ్ వేయించాము ఉన్నప్పుడు. సో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒక గ్రోత్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నున్న నుంచి రామర్పడ వరకు ఇన్నర్ రింగ్ రోడ్ వేసాం. ఈరోజు చూడండి ఆ రోడ్డు ఎలా డెవలప్ అయిందో. సో మేము ట్రిగర్ చేసి వదిలేసాం. అంటే రోడ్డు వరకే ఎక్వైర్ చేసి ఆ రోడ్డు వేసి వదిలేసాం. బట్ ఆ రోడ్ చుట్టూ గేటెడ్ కమ్యూనిటీస్తో సహా సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ వచ్చింది. అది పీపుల్ సెంట్రిక్గా సొసైటీలో జరుగుతాయి. అది కూడా నేనే చేస్తానంటే అది మనం చేయాల్సిన పని కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ట్రిగర్ చేయాలి, అది అందుకోవాలి. సో దానివల్ల రియల్ ఎస్టేట్ డెవలప్ అవుద్ది, కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఉద్యోగాలు దొరుకుతాయి, పని దొరుకుద్ది, ఎకనామిక్ బూమ్ ఉంటుంది, మనీ సర్క్యులేషన్ ఉంటుంది. అన్ని గవర్నమెంట్ చేయలేదు. సో అట్లాంటి పనులు మానేసి 1,000 ఎకరాలు తీసేసుకుని నేను ఇది చేస్తాను అది చేస్తానంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలన్నా, ఎన్ని యూనివర్సిటీస్ పెట్టాలన్నా, ఎంత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా అన్ని 1,000 ఎకరాలు అయితే అవసరం లేదు. ఇప్పుడు సింగపూర్ కన్సార్టియం మళ్ళీ తీసుకొచ్చి సింగపూర్ ప్రతినిధులతోనూ అక్కడ ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతున్నారు. మళ్ళీ లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. దాని మీద అప్పటి గతంలో విమర్శలు కూడా వచ్చాయి. మీరేమంటారు? ఇప్పుడు సింగపూర్ అనేది కరప్షన్కి అతీతమైనటువంటిది అయితే కాదు. ఇప్పుడు మన ఏషియన్ కంట్రీస్లో కరప్షన్ లెవెల్స్లో హైయెస్ట్ పొజిషన్లో ఉంది సింగపూర్. ఎవరైతే 14-19 వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 సార్లు వచ్చిన మంత్రి ఈశ్వరన్ ఉన్నాడో అతను కరప్షన్ ఛార్జెస్ తోటి జైల్లో ఉన్నాడు. సో అట్లాంటి ట్రాక్ రికార్డు సింగపూర్కి ఉంటే నువ్వు పదే సింగపూర్ అని మాట్లాడుతున్నావు అంటే మీకేవో సంబంధాలు ఉన్నాయి, మీకు అక్కడ ఏవో ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి, మీ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, లేకపోతే మీ ఆస్తుల్ని పెంచుకోవడానికో సింగపూర్ని వాడుకుంటున్నారు అనే భావన కలుగుతుంది తప్ప నిజంగా ఈ రాజధాని అభివృద్ధి కోసం సింగపూర్ ఏదో వచ్చి చేస్తుందని అయితే ఎవరికి కూడా ఆశలు లేవు, నమ్మకాలు కూడా లేవు. మరి పెట్టుబడుల విషయానికి వద్దాం. పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించాలి అంటే రాయితీలు ఇవ్వాల్సిందే అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. మరి వర్షాకి కానీ, లులుకి కానీ, టీసీఎస్ కంపెనీకి కానీ వీటన్నిటికీ ఇచ్చిన భూములు చాలా నామమాత్రమైన ధర, 99 ఏళ్ళు లీజుకి ఇవ్వటం, ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి అంటే మేము మామూలుగా పెట్టుబడులు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వీటికి ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే ఇప్పుడు ఇది చూసిన తర్వాత స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ తోటి
మేము కూడా రాబోయే రోజుల్లో భూమి ఇవ్వండి అనే దానికి ఒక ప్రోగ్రామ్ చేద్దామని కూడా అనుకుంటున్నాం మేము. ఎందుకనంటే ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఎకరం కొనగలిగే కెపాసిటీ ఉన్న టీసీఎస్ కానీ అదర్ కంపెనీస్ మీరు ఏదైతే పేర్లు చెప్పారో వాళ్ళు ఉంటే వాళ్ళకి 99 పైసలకి రూపాయికి ఇచ్చి మామూలుగా ఏపీ ఐఐసి పెట్టే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి కదా, వాటిలో మాత్రం ఎకరం 40 లక్షలు 80 లక్షలు ₹1,00,00,000 అమ్ముతున్నారు. 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఇప్పుడు మల్లవల్లి ప్రాజెక్ట్ ఉందా, అక్కడ 40 లక్షలకు ఎంతకు అమ్ముతున్నారు. మరి ఒక చిన్న స్టార్టప్ ఇండస్ట్రీ పెట్టుకునే ఎంటర్ప్రెన్యూర్ మన స్టేట్లో పుట్టి ఇక్కడ పెరిగి చదువుకుని జీవనోపాధి పెంచుకోవాలనుకునే వాడేమో 40 లక్షలు పెట్టి మల్లవల్లిలో కొనుక్కోవాలి. కోట్లు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ చేసుకునే టీసీఎస్ లాంటివి మీరు ఎకరం 99 పైసలకి ఇస్తారు. ఏం లాజిక్ అది? ఒక పక్క గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు, సూపర్ 6 చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, భయం వేస్తుంది అని ఈ ముఖ్యమంత్రి చెప్తారు. సో ఖజానా ఖాళీగా ఉంది, సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, భయం వేస్తుంది అన్న జ్ఞానం సూపర్ 6 అనౌన్స్ చేసినప్పుడు లేదా? మీరు ఎంఏ ఎకనామిక్స్ చదివారు కదా, మీకు రాష్ట్ర ఎకనామిక్స్ తెలియవా? ఎంత ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్తో ఏ పథకం చేయగలుగుతాం, నేను ఇచ్చే హామీలు, దానికి అయ్యే ఖర్చు, అంత డబ్బు అక్కడ ఉందా లేదా అని తెలియకుండా హామీ ఎట్లా ఇచ్చావు? హామీ ఇచ్చేటప్పుడే పాసిబులా కాదో చూడాలి కదా. చూడకుండా అధికారంలోకి ఏదో రకంగా వచ్చేయాలి, దొంగదారినైనా దొడ్డిదారినైనా మోసపూరితంగా అయినా వంచన చేసి అయినా అధికారంలోకి వచ్చేయాలని వచ్చేసేసి తీరా వచ్చిన తర్వాత, అంటే నీ మాటలు నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఖజానా చూస్తే భయం వేస్తుంది, ఖాళీగా ఉందని అలాంటి చేతగాని మాటలు మాట్లాడటం ఏంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి? ఒక సామాన్యుడు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే 40 లక్షలు పెట్టి కొనాలి, ₹1,00,00,000 కలిగినటువంటి కంపెనీకి ఏమో 99 పైసలకి ఇస్తారు. ఇదేం లాజిక్? సో సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్. వీటన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరి ఇంట్రెస్ట్లు ఏంటి, ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు అనేది వెలికి తీసి దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెట్రో నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానివ్వండి, అవన్నీ నష్టాల బాటలలో ఉన్నాయని ఎల్ఎన్టీ హైదరాబాద్లో కూడా నష్టాల బాటలో ఉందని చెప్తున్నారు. అలాంటిది విజయవాడ, వైజాగ్ వీటిలో మెట్రో రైల్ ప్రాజెక్టుకి మొదటి దశ కోసం టెండర్లు కూడా పిలిచారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం అనేటువంటిది అయితే డెఫినెట్గా అవసరమే. సాధారణంగా మెట్రో ప్రాజెక్ట్స్ అనేటువంటివి డే 1 నుంచి ప్రాఫిటబుల్గా ఉండవు. అది ఎంత పెద్ద సిటీ అయినా. అంటే ఈరోజు ప్రపంచంలో మోస్ట్ ప్రాఫిటబుల్ మెట్రో అంటే ట్యూబ్, ఎక్కడ లండన్లో. అంటే చాలా సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది. చాలా లైన్స్, 11 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఢిల్లీ లాంటి చోట బ్లూ లైన్, పర్పుల్ లైన్, గ్రీన్ లైన్లో 3 లైన్స్ ఉన్నాయి. చెన్నైలో ఉంది ఒక 2 లైన్స్ ఉన్నాయి. బట్ అక్కడ అండర్ గ్రౌండ్ ఇంచుమించు 11 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ప్రాఫిట్ మేకింగ్. బట్ అన్ని చోట్ల అది సాధ్యం కాదు. ఓవర్ ఎ పీరియడ్ జనాలు అలవాటు పడతారు, అప్పుడు కొంచెం ప్రాఫిట్స్ రావడం అనేది సాధ్యమవుతుంది. ఇనీషియల్ ఇయర్స్లో కొంత ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ నుంచి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా సరే. సో దాన్ని మనం డైరెక్ట్గా తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నదాన్నే మనం ఎంకరేజ్ చేయాలి ఓవర్ ఎ పీరియడ్. ఎందువల్ల? ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వల్ల నేషనల్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కడు ఒక కారు వేసుకెళ్తాడు, ఆ కారుకి అయ్యేటువంటి ఫ్యూయల్, దాని ఖర్చు, దాని పొల్యూషన్, వీటన్నిటినీ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే అది ఎఫిషియెంట్ వే కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియెంట్ వే. అంటే హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా, బాగా పీక్ లోడ్ అంటే దాదాపుగా 5 లక్షలు 6 లక్షలు రోజుకి. వాళ్ళ అంచనా 2024 నాటికి దాదాపుగా 25 లక్షల మంది వరకు, 22 లక్షల మంది వరకు ఉంటారనేది కొంతమంది మేధావులు ఈ మధ్య చెప్పినప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భంలో చెప్పిన మాటలు ఇవి, వాళ్ళ లెక్కలు ఇవి. అలాంటిది మరి జనాభా రీత్యా వైజాగ్ కానీ విజయవాడ కానీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇప్పుడు నష్టాలు కనపడుతున్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేయడం అనేది అడిగితే, అదే నేనేం చెప్తున్నానంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మంచి అడుగే, దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. కాకపోతే ఇప్పుడు మీరు విశాఖ, విజయవాడ అంత మెచ్యూర్ అయినాయా, ఆ లెవెల్కి రీచ్ అయినాయా అనేది మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అంతకు మించిన నగరాలు అయితే లేవు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న స్టార్ట్ అనేటువంటిది రావాల్సిందే. ఇక్కడ కొంచెం జ్యుడిషియస్గా కనుక చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అనుకోండి, ఇప్పుడు కాళేశ్వరం మార్కెట్ దగ్గర నుంచి గన్నవరం వరకు ఒక లైను, కాళేశ్వరం మార్కెట్ నుంచి పౌరంకి కంకిపాడు సైడ్ ఒక లైను, అట్లా ఉన్నాయి.
సిమిలర్గా విశాఖపట్నం తీసుకుంటే మీకు పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అటు చిన్నవాళ్ళతేరు పెదవాళ్ళతేరు సైడ్ ఒకటి, సీతమ్మదారు సైడ్ ఇంకొకటి, ఇట్లా కొన్ని లైన్స్ ఉన్నాయి. సార్ అవి చాలా బిజీగా ఉండేటువంటి లైన్స్. అక్కడ సిటీ బస్సులో కూడా సీట్ దొరకనటువంటి లైన్స్. అలాంటివి చూసి టు స్టార్ట్ విత్ హై పొటెన్షియల్ ఉన్న లైన్స్ ఒకటి రెండు మనం మొదలు పెడితే ఆ తర్వాత ఎక్స్పాన్షన్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అందువల్ల లాసెస్లో ఉన్నాయి కాబట్టి మనం అటెంప్టే చేయకూడదు అని వెనక్కి తగ్గాల్సిన అవసరం అయితే లేదు. హై పొటెన్షియల్ ఉన్నటువంటి లైన్స్ వరకు లిమిటే చేసుకుంటే, అంటే అప్పుడు యాక్చువల్గా మోనో రైలు బెటరు మెట్రో కంటే విజయవాడ కానీ ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే నేను అందులో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఒక స్టడీ చేయించారు గతంలో. చేయించినప్పుడు మెట్రో కన్నా మోనో రైలు బెటరు బికాజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది సిటీ. విశాఖపట్నానికి కావాలంటే మెట్రో పెట్టొచ్చు అనేటువంటిది అయితే ఒక స్టడీలో వచ్చింది. అంటే కొంత ఈ ఫైనాన్షియల్ అవుట్ఫ్లో స్టేట్మెంట్స్ వేసిన తర్వాత బ్రేక్ ఈవెన్ వస్తుందా రాదా అనేది చూశారు. చూసినప్పుడు ఒక 10 సంవత్సరాల్లో అయినా బ్రేక్ ఈవెన్ విశాఖకి అక్కడ ఎక్కువ పాసిబిలిటీ ఉంది విజయవాడ కంటే అనేది వచ్చింది. బట్ 1 or 2 లైన్స్ వేసి ప్రయోగం చేయడం అయితే పొరపాటు కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపటం అనేటువంటిది నా దృష్టిలో అయితే నేరం. ఎందుకనంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ, పార్టీలు అనేటువంటి టెంపరీ. సో ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంది, రేపు ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు. బట్ ఒక విధానం తీసుకొచ్చిన తర్వాత ఆ విధానం మధ్యలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేయడం అనేటువంటిది బాధ్యత. అలాంటి బాధ్యతలు విస్మరించి వీళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేయడం అనేది గత ప్రభుత్వం చేసింది తప్పే, ఈ ప్రభుత్వం చేసింది కూడా తప్పే, చేస్తున్నది కూడా తప్పే. అదొక వైపు అయితే, కేవలం డబ్బులు అంటే మేనిఫెస్టో చెప్పిన డబ్బులు పెంచాం కాబట్టి మేము మేనిఫెస్టో అమలు చేసామని వాడు అనుకుంటే అది పొరపాటు. ఎందుకనంటే అభివృద్ధి అనేది సమగ్రంగా ఉండాలి. సో ఆ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లేనప్పుడు అది డెవలప్మెంట్ ఎట్లా అవుద్ది? ఒక సెక్టరు ఒక సెక్షను బెనిఫిట్ అవ్వడం తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఒక మెట్టు పైకి వెళ్ళి గత ప్రభుత్వం చేసే పనులను ఆపేయడం అనేది ఒక పక్క నేరం అయితే, అసలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అనేది ఇంకా పెద్ద నేరం చేస్తుంది ఈ ప్రభుత్వం. అది కూడా మాయ చేయడం అనేది ఇంకా పెద్ద నేరం ఉంది అందులో. ఎలా మాయ చేయడం? ఒక సిలిండర్ ఇచ్చి ఆ పథకం ఇచ్చాం, ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చి ఆ పథకం ఇచ్చాం, ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ పథకం అయిపోయింది. ఇప్పుడు బస్సులు పలానా రోజున ఇస్తాము అని డేట్ ఇచ్చి సూపర్ 6 అమలు అయిపోయిందని అడిగితే నీ నాలుగు మందం అని అంటున్నారు. అసలు అదేంటంటే కనీసం అమలే చేయకుండా అయిపోయిందని చెప్పడం ఎంత అవివేకం. అంత వయసు ఉండి అంత అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి డేట్లు అనౌన్స్ చేసి అమలు చేస్తామని చెప్తున్నారంటే అది ఏమనుకోవాలి? అసలు అది ఎలాంటి విఘ్నత అనుకోవాలి? అదొక వైపు. సో కొద్ది రోజులేమో అసలు డబ్బులు లేవు, నాకు ఈ అమరావతి కోసం క్యాపిటల్ కోసం వచ్చిన నిధుల్ని నేను సంక్షేమానికి మళ్లించలేను అని మాట్లాడుతూ వచ్చి సడన్గా ఈ డేట్ ఇది ఈ పథకం ఇది అని చెప్పేసి అమలైపోయింది అని చెప్పేసేస్తే మరి అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. సో ఇప్పుడు ఏదో సీడ్ వేసాము, ఆ చెట్టు మొలుస్తుంది, మొలిచినప్పుడు అది పెరుగుద్ది, పెరిగినాక ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ మీరు తినాలి. సో విత్తనం వేసాను కాబట్టి నువ్వు ఫ్రూట్స్ తినేసావు అన్నట్టు ఉంది అది. ఉచిత పథకాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఉచిత పథకాలు ఉండాలంటారా, అవసరం లేదంటారా? ఉచిత పథకాలు అనే దాన్ని మనం క్లాసిఫై చేయాలి. ఎలా అంటే దేర్ ఆర్ 2 things. ఒకటి సోషల్ సెక్యూరిటీ మెజర్స్, అంటే సాంఘిక భద్రతా కార్యక్రమం. ఎవరికి కావాలంటే నాట్ ఏబుల్ టు ఎర్న్, వాళ్ళు స్వతంత్రంగా సంపాదించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఎస్పెషల్లీ 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు కానీ, భర్త లేనటువంటి వితంతువులు కానీ, లేదా ఏమైనా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి. అది ఉచితంగా ఇవ్వడంలో సమంజసం ఉంది. బట్ అన్నీ బాగుండి సంపాదించగలిగే అవకాశం ఉన్న వాడికి నువ్వు ఉచితంగా పథకాలు పంపిణీ చేస్తాననేది తప్పు. ఇప్పుడు చైల్డ్ లేబర్ అనేది ఉండేది, బాల కార్మికులు ఉండేవాళ్ళు. ఎందుకు వాళ్ళు బాల కార్మికులుగా తయారయ్యారంటే పేదరికం వల్ల తయారయ్యారు. సో వాళ్ళ ఇళ్లలో పేదరికం ఉంది, ఆ భర్త భార్య సంపాదించేది సంసారం గడవడానికి సరిపోవడం లేదు, 2 చేతులు చాలట్లేదు కాబట్టి 3వ చేయి కావాలి 4వ చేయి కావాలని పిల్లలను కూడా పనికి పంపించడం మొదలుపెట్టారు వాళ్ళు. సో వీళ్ళు 20 రూపాయలు తెస్తే వాళ్ళు 5 రూపాయలు తెస్తారు కదా, వాళ్ళు 100 రూపాయలు తెస్తే వీళ్ళు 20 రూపాయలు తెస్తారు కదా అని, అంటే చల్లి నీళ్ళకు వేడి నీళ్ళు తోడని నానుడు ఉంది కదా, అట్లా అవుతుందని పిల్లల్ని చదువు మానిపించి
కార్మికులుగా తయారు చేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉండేది. ఆ వ్యవస్థ మీద చాలా రోజులు పనిచేసాం మేము కూడా. సో అందుకు ఏం చేయాలి, పిల్లల్ని బడికి పంపాలంటే ఏదో ఒక ప్రోత్సాహం ఉండాలి. అంటే ఆ పేదలకి కాంపెన్సేషన్ ఉండాలి, నష్టపరిహారం అనేది ఉండాలి. అంటే ఈ పిల్లలు సంపాదించే సంపాదన ఎంతైతే ఉందో అది ఇంకో రూపంలో వచ్చిందనుకో, అప్పుడు ఈ పిల్లల్ని బడికి పంపిస్తారు. మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళు చదువుకోవాలి, ఎదగాలి. అలాంటి చోట ఒక కాంపెన్సేటరీగా మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది సమంజసం, అవసరం. బట్ ప్రతి ఒక్కడికి నేను సంపాదించిన వాడికి 10,000 ఇస్తాను, లేనివాడికి 10,000 ఇస్తాను, ఆడికి 5,000 ఇస్తాను, వీడికి 5,000 ఇస్తానంటే సోమరిపోతులు తయారు చేయడం, వాళ్ళకి పని కల్పించాల్సింది మానేసి ఇంట్లో కూర్చోబెట్టి ఫోన్లు చూసుకోమని చెప్పడం, కేవలం మీ ఓట్ల కోసం జనం కష్టపడి సంపాదించి కట్టిన ట్యాక్స్లని పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. ఇట్స్ మిస్యూజ్ ఆఫ్ మనీ. ఓట్ల కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గెలవాలి కదా సార్. అదే కదా, అప్పుడు అతను ఏమంటున్నారంటే, నేను డబ్బులు పంచుతున్నాను కాబట్టి నాకు ఓట్లు వేసేస్తారు అనుకున్నారు. కానీ జనం ఆలోచించింది ఏంటంటే, డబ్బు పంచినంత మాత్రాన కాదు కదా, మాకు నీరు కావాలి, రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా ఉండాలి కదా, ప్రాథమిక అవసరాలు. కనీసం అవేమి తీరకుండా నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే 10 నిమిషాల్లో ట్రావెల్ చేయగలిగేదానికి గంట సేపు ట్రావెల్ చేస్తున్నానంటే ఏంటి ప్రభుత్వం అనేటువంటి భావన కలుగుతుంది కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే, స్వేచ్ఛగా తిరగాలి కదా. నేను నా అభిప్రాయం కానీ నా ఆలోచన కానీ స్వేచ్ఛగా చెప్పగలిగే స్థితి ఉండాలి కదా. అలా కాకుండా భయపెట్టి ఏ పెత్తందారుల మీద అయితే నేను యుద్ధం చేస్తున్నాను అన్నాడో ఆ పెత్తందారుల కబంధ హస్తాల్లోకి పేదలను నెట్టేస్తే, నీకు పథకం రావాలంటే పెత్తందారు దగ్గరికి వెళ్ళాలి, ఒక స్కీమ్ నిలబడాలంటే వాళ్ళకి దండం పెట్టుకోవాలి, ఒకటి శాంక్షన్ కావాలంటే వాళ్ళకి దండం పెట్టుకోవాలి. ఈ రకమైనటువంటి చట్టంలో వాళ్ళని బిగించేస్తే వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటారు కదా. కాబట్టి విముక్తి కావాలి ఇతని నుంచి అని అతను ఓట్లు లేకుండా పక్క వాళ్ళు ఓట్లు వేశారు. సో కాబట్టి డబ్బులు ఇచ్చి ఫెయిల్ అయ్యాడు అంటానికి లేదు అక్కడ. డబ్బులు ఇవ్వడం అనేది ఒక పక్క జరిగితే, బందీలు చేయడం అనేది ఇంకో పక్క, అంటే భయభ్రాంతులు గురి చేయడం అనేది ఇంకో పక్క జరిగింది. సో అందువల్ల వాళ్ళు విముక్తి కోసం ఓట్లు వేశారు. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వ్యవస్థ అనేది స్వతంత్రంగా పనిచేసింది. వాళ్ళే తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి అందజేశారు. ఇంకెక్కడ పెత్తందారీ వ్యవస్థ అంటారు? ఎక్కడంటే వాలంటీర్ అనేవాడు కూడా ఆ పెత్తందారి చేతిలోనే ఉన్నాడు. సో వాడు చెప్పిన వాడికే ఇవ్వాలి ఇతను కూడా, ఇతను కానీ ఆమె కానీ. ఈ విషయం నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా గమనించాను. అంటే డైరెక్ట్గా వాళ్ళు యాత్రలో నాతో పాటు నడుస్తూ పక్కన నిలబడి చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ. ఒకటే, మేము భయపడుతున్నాం అనేది. ఏదైనా నోరు విప్పి, అంటే మీరు గ్రామంలో సభ పెట్టాం కదా, అక్కడ మాట్లాడాం కదా, అక్కడ ఎందుకు చెప్పలేదు, ఇక్కడ నాతో నడుస్తూ ఎందుకు చెప్తున్నారంటే, అక్కడ చెప్తే నెక్స్ట్ డే మా ఆయన అవుట్ అని చెప్పారు. అది ఎలా అవుతుంది? మీరు అడిగిన ప్రశ్న అడిగా నేను కూడా. అక్కడ వాలంటీర్ ఉన్నాడు, సచివాలయం ఉంది, మీరు కాగితం పెట్టుకోవచ్చు కదా అని అంటే అవన్నీ పేరుకే. సో వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళకే ఇస్తారు, చేయాలనుకున్న వాళ్ళకే చేస్తారు, అంతే తప్ప ఇవన్నీ కూడా చెప్పడానికే. కాబట్టి నాకు ఈ నష్టం జరిగింది, ఈ విధంగా అన్యాయం జరిగింది, నాకు ఇది ఇవ్వలేదు అని దారి పొడవునా చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఒక సైడ్. ప్రజెంట్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి అసలు ఇచ్చేదే లేదు కదా. సో ఇచ్చేదే లేనప్పుడు ఇంకా ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేటువంటిది ఒకవైపు. ఇచ్చిన దానిలో కూడా ఇప్పుడు తల్లికి వందనం ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాంలో లక్షల మందికి రాలేదనేటువంటిది ఈరోజు మనం వింటున్నాము. ఇతను చేసే మాయలన్నీ ఇలాగే ఉంటాయి. ఇచ్చినట్టుగా కనిపించడం కానీ నిజంగా ఇవ్వకపోవడం. ఇప్పుడు ఆ రోజు రుణమాఫీ అన్నారు, రైతులకు రుణమాఫీ అంటే రైతులందరూ కూడా నిజంగా అనుకుని ఓట్లు వేశారు. రాగానే ఏం చేశాడు, మొదటి సంతకం రైతు రుణమాఫీ కానీ చెప్పాడు కదా. బట్ దేని మీద సంతకం పెట్టాడు ఆయన? రైతు రుణమాఫీ ఎలా చేయాలి అన్న గైడ్లైన్స్ తయారు చేయడానికి సంతకం పెట్టాడు. మీరు గుర్తుందో లేదు, 2014లో నాగార్జునశ్రీ ఎదురుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఎలా రుణమాఫీ చేయాలి అనే పాలసీ తయారు చేయడానికి సంతకం పెట్టాడు. అంతేగాని రుణమాఫీకి సంతకం పెట్టలేదు. చివరికి ఏం చేశారు, 50,000 వాళ్ళకు ఇచ్చారు, మిగిలిన వాళ్ళతో రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇలాగే ఉంటాయి వారి హామీలు కానీ అమలు కానీ. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలు ఇవన్నీ మీ ఆలోచనలు ఏం చెప్తారు? నిజమేనా సార్? అంటే వాళ్ళ మేనిఫెస్టో ప్రోగ్రామ్ అది. మేనిఫెస్టోలో చెప్పారు ఏమని, సచివాలయాలు ఏర్పాటు చేస్తామని, వాలంటీర్లను పెడతామని. అయితే అదొక విధానంగా తయారు చేయడం అనేది మేము చేసాం. అంటే ఊరికి ఒక లైన్ అది, సచివాలయాలు పెడతాం అని అంటే ఒక లైన్. బట్ సచివాలయం ఎలా ఉండాలి, దానిలో ఎలాంటి ఎంప్లాయీస్ ఉండాలి, ఏ సెక్షన్, ఏ
పోర్ట్ఫోలియోస్ ఉండాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఉండాలి, వాళ్ళకి ఏం జాబ్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏం పనులు చేయాలి, ఇదంతా ఒక పాలసీ, ఒక రూల్స్, గైడ్లైన్స్, ఇవన్నీ మేము తయారు చేసాం. వాలంటీర్ల వల్ల రాజకీయ వ్యవస్థ, సచివాలయాల వల్ల ఇండిపెండెంట్ బాడీ ఉండటం వల్ల, మదర్ డిపార్ట్మెంట్స్తో కనెక్టివిటీ లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు అని అంటే మీరేం చెప్తారు? రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఇప్పుడు అతి గొప్ప రాజ్యాంగాన్ని మనం ఆమోదించబోతున్నాము. ఇది ఆమోదించిన తర్వాత ఈ రాజ్యాంగం గొప్పదా, మంచిదా, చెడ్డదా అన్నది రాజ్యాంగం బట్టి ఉండదు, రాజ్యాంగాన్ని అమలు చేసేవాడిని బట్టి ఉంటుంది. సో అమలు చేసేవాడు తప్పు చేస్తే ఇది తప్పు అవుద్ది, అమలు చేసేవాడు మంచి చేస్తే ఇది మంచి అవుద్ది అని ఆ రోజు 1949 నవంబర్ 4వ తేదీ స్పీచ్లో ఆయన మాట్లాడినటువంటి అంశం. అదే ఎనాలజీ నేను ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యవస్థను ఒక మంచి ఉద్దేశంతో తెచ్చాం, గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ. ఆ వ్యవస్థని వాడుకోవాల్సినటువంటి వాడుకునే అవకాశం, సద్వినియోగం చేసుకోవాల్సిన అగత్యం అప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. సో వాళ్ళు అవసరమైన రీతిలో, ప్రజలకు అవసరమైన రీతిలో వాడకపోతే ఏదైనా కూడా చెడ్డగా అయిపోతుంది. సో అప్పుడు వాలంటీర్స్ మేము ఒక రేషియో ప్రకారం, అంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉండాలి, 30% విమెన్ ఉండాలి, ఇట్లాంటి కొన్ని గైడ్లైన్స్ పెట్టి రిక్రూట్మెంట్ చేశాం. బట్ దానిలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ పెట్టేసేస్తే న్యాచురల్గానే ఒక వర్గానికి అనువుగా, ఒక వర్గానికి వ్యతిరేకంగా తయారైపోద్ది. అప్పుడు వ్యవస్థ మీద చెడ్డ పేరు వచ్చేస్తుంది. సమస్య కూడా అక్కడే వచ్చిందని. ఇప్పుడు పెద్ద నాయకులు, లోకల్ నాయకులతో పని లేకుండా జనం వాలంటీర్ల ద్వారా అన్నీ తెచ్చేసుకుంటున్నారని, దానివల్ల మొన్న ఎలక్షన్లో వాళ్ళు కూడా సరిగా పని చేయలేదు, అందుకే ఓటమి అనేది వాళ్ళ అనాలిసిస్. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రం అప్పు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే నాటికి 7,21,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. అలాగే ఇప్పుడు ఏడాది కాలం, 14 నెలల కాలంలో 1,75,000 కోట్లు అప్పు చేయటం, ఇంకా పరిపాలన అంటే ఈ టర్మ్ ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఈ పరిపాలనలో ఇంకెంత అవ్వచ్చు? ఒక అంచనా, మీకున్న అంచనా ఏంటి? అప్పుల మీద నేనేం అంచనా వేయలేదు. అయితే నేను మొట్టమొదటి గవర్నమెంట్ ఎన్నికైన కొత్తలోనే ఒక మాట చెప్పాను, ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే, అంటే ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్రంలో వచ్చే నిధులు అయితే సరిపోవు, మనకున్న బడ్జెట్స్లో వీళ్ళు చెప్పిన హామీలు అయితే నెరవేర్చలేరు. చాలా స్పష్టంగా నేను ఐ థింక్ జూన్లో కదా గవర్నమెంట్ వచ్చింది, సమ్ టైమ్ ఇన్ జూలై ఆగస్టు నేను మాట్లాడినప్పుడు చెప్పాను, అన్లెస్ దెర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ in the form of loans or credits or devolution of funds from central government, అట్లా ఏదో ఒక రీతిలో బయట నుంచి నిధి వస్తే తప్ప ఈ హామీలు అమలు చేసే అవకాశం అయితే ఈ ప్రభుత్వానికి లేదనేది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చెప్పడం జరిగింది. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 1,70,000 కోట్లు మీరు అన్నట్టు వాళ్ళు అప్పు చేశారు, కానీ ఆ డబ్బుని పథకాల అమలుకు వాడట్లేదు. సో ఆ డబ్బు ఏం చేస్తున్నారు అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన అంశం. మరి ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అయితే వచ్చిన ప్రతి పైసాని ముందు ఇచ్చిన మాట కోసం వాడాలి. అది మానేసి వాళ్ళకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ యొక్క పార్టీలకు సంబంధించి ఆదాయం వచ్చే మార్గాలు చూస్తున్నారు వాళ్ళ కమ్యూనిటీస్కి తప్ప జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అయితే ఈ ప్రభుత్వం పనిచేయడం లేదనేది కలుగుతున్న అభిప్రాయం. సో ఇది మరి అయితే నిజంగా వాళ్ళు అమలు చేయాలి అనుకుంటే ఇంచుమించు ఒక 5 లక్షల కోట్లు అయితే బయట నుంచి రావాల్సిన అవసరం ఉంది. అది అప్పు రూపంలో వస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా అనేది పక్కన పెడితే ఇది ఒక అంశం. బట్ వీళ్ళు చేస్తున్న అప్పులు ఈ సూపర్ 6 కానీ పేదలకు ఇస్తానన్న సంక్షేమ పథకాల అమలు కోసం అయితే కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఈ ముగ్గురు సఖ్యత బాగానే ఉందనుకుంటున్నారా? భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీ అంచనా, మీరు ఒక రాజకీయ నాయకుడిగా? నెససరీ ఈవిల్ అనేది ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. అంటే అది ఎట్లా అంటే అప్పుడు అది దెయ్యమైనా మనం భరించాలన్నమాట. ఇట్స్ నెససరీ ఈవిల్. ఇప్పుడు వాళ్ళ మధ్య అలయన్స్ కూడా ఇట్స్ నెససరీ ఈవిల్. అంటే ఒకరినొకరు దెయ్యంలాగా చూసుకున్నా, ఒకరినొకరు దెయ్యమని భావించినా కలిసి ఉండక తప్పదు. ఆ పరిస్థితిలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఇకపోతే వాటితో పాటు మరి కొన్ని ప్యాకేజీలు ఉన్నాయా, కమిట్మెంట్స్ ఉన్నాయా ఏంటనేటువంటిది ఏదో అంటారు కదా, బ్రహ్మదేవుడికి ఇరుకు ఏదో అంటారు కదా, అట్లాగా
ఆ దేవుడికి తెలియాలి ఏముందో ఆ మధ్య అనేది. ఆయన ఎందుకు 15 సంవత్సరాలు ఇతనే సీఎం ఉంటాడు అంటాడు. 40 సంవత్సరాల్లో తెలుగుదేశాన్ని మేమే నిలబెట్టామని ఇంకో చోట అంటాడు. అంటే 4 దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీని మేము నిలబెట్టామని ఒక పక్క చెప్తారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఇంకో పక్క చెప్తారు. సో అట్లా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తారో అనేది మనకు అర్థం కాదు. కానీ ఆ కమిట్మెంట్స్ ప్యాకేజెస్ ఏమున్నాయో కానీ ఇప్పుడు అయితే కలిసి ఉన్నారు. కలిసి ఉండాల్సిన అగత్యం కూడా ఉంది. వాళ్ళు విడిపోవడం వల్ల వాళ్ళకే నష్టం. ఆ విషయం వాళ్ళకి తెలుసు, అందుకు కలిసి ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనా వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా, లేకపోతే వైసీపీ పుంజుకుంటుందా, వెనకబడుతుందా అనే దాంతో మాకు సంబంధం లేదు. ఎందుకనంటే మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా అధిక జనంతో కలిసి, అధిక జనుల ఓట్లతో కలిసి, ఆ అధిక జనం ఓటు ద్వారా అధికారంలోకి రావాలనేది మా ఉద్దేశం. బికాస్ వీఆర్ 80%, పూర్ పీపుల్ ఆర్ 70%. సో పేదరికంలో వచ్చిన పార్టీ నాయకత్వానికి ఓట్లు వేసుకుంటే ఆటోమేటిక్గా అధికారం మాకు వచ్చేస్తుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది, అక్కడ దాకా వస్తుంది కేసు అని చెప్తున్నారు. ఇంకా లిక్కర్ స్కామ్ జరిగిందని అనిపిస్తుందా? వార్తలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? కావాలని పెట్టినట్టు అనిపిస్తుందా? స్కామ్ జరిగింది అనేది మరి ఆ ఇన్వెస్టిగేషన్ టీం అయితే వెలికి తీయాలి. అంటే బయట వినిపించింది ఏమిటి, ఆ రోజుల్లో ఏదో జరుగుతుంది, దీనిలో ఏవో చేతులు మారుతున్నాయి, అందుతున్నాయి అనేటువంటి ఒక పుకారు కానీ లేదంటే ఒక మర్మరింగ్ కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే మనం విన్నాము. వీళ్ళు బాహాటంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏది లిక్కర్లో చాలా ముడుపులు అందాయని, చాలా కరప్షన్ జరిగిందని అనేటువంటి మాటలు అయితే ఉన్నాయి. అయితే ఏదైనా చట్టం అనేదానికి ప్రూఫ్ అనేటువంటిది అవసరం. ఇప్పుడు మన న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టేది దేనికి? సాక్ష్యం బేస్డ్గానే కదా ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చేది. సో కళ్ళతో కాదు కదా. అందుకనే ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటేనే అది స్కామ్ జరిగిందా లేదా అనేది ప్రూవ్ అవుతుంది. అలాంటి ప్రూఫ్స్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. అంటే మనకున్న అవగాహన ప్రకారం, మనం చేసిన స్టడీ ప్రకారం ఒక పాలసీ చేంజ్ అయితే జరిగింది. గతంలో ప్రైవేట్లో ఉండేది, అది గవర్నమెంట్లోకి మార్చారు. గవర్నమెంట్ ద్వారానే విక్రయాలు జరిగాయి. గవర్నమెంట్ ద్వారా విక్రయాలు జరిగినప్పుడు అన్నిటికీ కూడా రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ ద్వారా విక్రయాలు జరగడం అనేది గవర్నమెంట్కి లాభదాయకం కానీ నష్టదాయకం కాదు. ప్రైవేటు వ్యక్తులకి వచ్చే లాభం కూడా ఈరోజు గవర్నమెంట్కి వస్తుంది ఆ పాలసీలో. అయితే వీళ్ళు ఈ పాలసీ మార్చారు, మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చారు. సో గవర్నమెంట్కి వచ్చే లాభం మధ్యలో వాళ్ళకి పోయేటువంటి అవకాశం ఈ పాలసీలో కనిపిస్తుంది. సో ఇట్లా మరి పాలసీ దీన్ని వీళ్ళు ఎందుకు మార్చారు? వాళ్ళు మార్చిన దానిలో ఏమైనా గ్యాప్స్ ఉంటే వీళ్ళు దాన్ని ఇంకో బలంగా చేసి, సపోజ్ బ్రాండ్స్ దొరకలేదన్నారు, ఇప్పుడు బ్రాండ్స్ ఇవ్వు అదే పాలసీలో. నాణ్యమైన లిక్కర్ లేదని నువ్వు నాణ్యమైన లిక్కర్ ఇవ్వు. అంటే ఏవైతే ఆ పాలసీలో గ్యాప్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి, కానీ ఏకంగా పాలసీనే మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పటి ప్రైవేట్ పాలసీపై కూడా కేసులు పెట్టారు కదా సార్, చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి లిక్కర్. అదే అలా ఉన్నప్పుడు కూడా మళ్ళీ అదే పాలసీకి వీళ్ళు షిఫ్ట్ అయ్యారంటే ఇందులో ఏం మర్మం ఉందో, సో ఇందులో ఏం ఇంట్రెస్ట్లు ఉన్నాయో అనేది ఒక పక్క. రెండోది, ఈ స్కామ్ అయితే నిలబడే అవకాశం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందువల్ల అంటే అక్కడ ఏం డాక్యుమెంటరీ ప్రూఫ్స్ కనిపించడం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవడైనా నేను ఇన్ని కోట్లు ఇచ్చాను అన్ని కోట్లు ఇచ్చానని చెప్పాడు అనుకోండి, ఏ డిస్టిలరీ అయినా, అతను చేసింది కూడా తప్పే కదా. మరి అప్పుడు తీసుకున్నవాడే కాదు, ఇచ్చినవాడిది కూడా తప్పే కదా. కాబట్టి నేను ఇంత లంచం ఇచ్చానని చెప్పే ఏ కంపెనీ కూడా ఎక్కడ ఉందో లేదుగా. సో ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? అలాగే ఈవీఎంలు ట్యాంపరింగ్ మీద కూడా చర్చ జరుగుతుంది కదా సార్. మీరు రాజకీయ పార్టీ, మీరు కూడా ఎస్టాబ్లిష్ చేశారు, ఫ్యూచర్లో ఎలక్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈవీఎంలు అవసరం అంటారా, లేకపోతే పేపర్ బ్యాలెట్ అయితే బాగుంటుంది అంటారా? దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏమిటి, ఈవీఎంస్ ట్యాంపరింగ్ అవుతున్నాయా, లేకపోతే ఈవీఎంస్ ద్వారా ఏమన్నా పీపుల్స్ ఒపీనియన్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవ్వడం లేదా అనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఇక్కడ నేనేమంటానంటే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ప్రజల్లో అనుమానం వచ్చింది కాబట్టి మెషిన్స్తోనే నేను పోలింగ్ చేస్తానని ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టుబడుతుంది? ప్రజల్లో డౌట్ వచ్చిన తర్వాత ఇందులో తప్పేం లేదు, పొరపాటేం జరగలేదు, ఇవి హ్యాక్ చేయడానికి అవకాశం లేదు, ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని ప్రూవ్ చేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మీరు? మాకు డౌట్ ఉంది. బికాజ్ పీపుల్ ఆర్ సుప్రీం. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసేది ప్రజలు. సో ప్రజలకు కావాల్సిన విధానంగా మీరు చేయాలి. ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో తప్పు జరుగుతుందనే భావన మాలో ఉంది. కాబట్టి అది వద్దు, మాకు బ్యాలెట్ పేపర్ పెట్టండి అంటే
లేదు మెషినే పెడతానంటే నువ్వెవరవే, అసలు నీకేం ఇంట్రెస్ట్, నువ్వెందుకు ఈవీఎం పెట్టాలనుకుంటున్నావు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు జరిపించాలి, ఈవీఎంస్తో ఎన్నికలు అనేటువంటి వద్దు. ఎందుకనంటే ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ కెన్ బి హ్యాక్డ్. అది ఎలక్ట్రానిక్ మెషిన్స్ తయారు చేసినట్టు చెప్పారు కదా, మస్క్ చెప్పారు, ఇంకొకరు చెప్పారు. ఇప్పుడు ఆ బీడీఎల్ కంపెనీ కానీ ఈసీఎల్ కంపెనీ కానీ ఫుల్ ప్రూఫ్ ఏం కాదు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా బీడీఎల్ నుంచి ఈసీఎల్ నుంచి వస్తాయి. అందులో చిప్ ఉంది. సో ఎనీథింగ్ క్యాన్ బి హ్యాక్డ్, ఎనీ టైమ్ ఇట్ క్యాన్ బి హ్యాక్డ్. ఆ పాసిబిలిటీస్ ఉన్నదాన్ని మేము ట్యాంపరింగ్ లేకుండా చేస్తామని పదే ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంటి? సుప్రీంకోర్టులో ఎఫిడవిట్లు వేయాల్సిన అవసరం ఏంటి? జనం వద్దన్నప్పుడు వదిలేయచ్చు కదా. 190 దేశాలు ఈరోజు ప్రపంచంలో ఉంటే ఆ మెషిన్లు కనిపెట్టిన దేశాలు కూడా మెషిన్లతో పోలింగ్ చేయటం లేదు, పేపర్ మీదే పోలింగ్ చేస్తున్నారు. అమెరికా కానీ జపాన్ కానీ ఎనీ డెమోక్రటిక్ నేషన్, ఇంగ్లాండ్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా, ఎనీ డెమోక్రటిక్ నేషన్ దే ఆర్ గోయింగ్ విత్ బ్యాలెట్ పేపర్. ఓకే. సో మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీరు ఎందుకు ఈవీఎంస్తో వెళ్తారు? బ్యాలెట్ పేపర్తోనే వెళ్ళాలనేది మా డిమాండ్. దానికోసం ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఇప్పుడు బాన్సెఫ్ ఉద్యమం చేస్తుంది, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. అలాగే ఎవరు ఉద్యమం చేసినా, ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఈ పాయింట్లో నేను ఇంకొక క్వశ్చన్ కూడా వేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంచుమించు సమాజ్వాదీ పార్టీ లాంటివి, ఎన్సీపీ పార్టీ లాంటివి కూడా ఈవీఎంస్ మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాయి. కాంగ్రెస్ కూడా ఎక్స్ప్రెస్ చేసింది 5 గంటల తర్వాత పోలింగ్ అని, వీడియోలు ఇవ్వండి అది ఇదని. ఇప్పుడు ఈవీఎంస్ వద్దు, బ్యాలెట్ పేపర్ పెట్టమని కాంగ్రెస్ ఎందుకు అడగడం లేదు? కాంగ్రెస్ అడగొచ్చు కదా. ఒకవేళ కాంగ్రెస్ కూడా అడిగితే, అంటే ఐఎన్సీ అడిగితే బీజేపీ ఒక్కటే మిగిలిపోద్ది. ఒక్క పార్టీ బరిలో ఉన్నప్పుడు రెండో పార్టీ వద్దంటే మానేయాలి. ఇక మిగిలిన పార్టీలను వద్దన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ చచ్చినట్టు మార్చాలి. సో కాంగ్రెస్ కూడా బ్యాలెట్ పేపర్కి వెళ్ళాలని డిమాండ్ చేయమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలు సాధించాలని, మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.